హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి ఎల్బీ నగర్లో మాజీ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే విజయ్ గారు. సార్, మీరు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మీ మీద 50 కేసులు కావడం జరిగింది. 50 రోజులు జైలు జీవితం అనుభవించారు. 150 కేసులు కూడా అయినాయి సార్. అసలు అది ఎందుకు ఆ అవసరం వచ్చింది? ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉస్మాన్ స్ట్రీట్లో విద్యార్థి నాయకులుగా ఉన్న సందర్భం. ఒకవైపు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టి ఈరోజున్న భారత రాష్ట్ర సమితి ఆ రోజు స్థాపించి తెలంగాణ జరుగుతున్న అన్యాయాల పట్ల, తెలంగాణ జరుగుతున్నటువంటి వనరుల పట్ల కావచ్చు, తెలంగాణ జరుగుతున్న ఉద్యోగాల నియామకాల పట్ల కావచ్చు, అన్ని రంగాల్లో తెలంగాణ జరుగుతున్న అన్యాయం అనేది పోవాలంటే తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆ రోజు కేసీఆర్ గారు ఒకవైపు పార్టీ స్థాపించడం, ఒకవైపు తెలంగాణ కళ్ళకు కట్టుగా కనపడతా ఉంది. అది మీడియా రంగంలో చూసినా, వైద్య రంగంలో చూసినా, ఉద్యోగ రంగంలో చూసినా, రాజకీయ రంగంలో చూసినా ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతం వారికి అన్యాయం జరుగుతున్నటువంటి భావన ప్రజల్లో ఉంది, రాజకీయ నాయకుల్లో ఉంది, విద్యార్థుల్లో ఉంది. అదేవిధంగా నీళ్లు సరిగా రావట్లేవు, కరెంటు సరిగా రావట్లేదని రైతులలో కూడా ఉంది. అంటే ప్రజలలో ఉన్న భావనని ఒకవైపు దీన్ని పరిష్కరించాలనే ఆలోచనతోటి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అలా ఈ భావనలన్నీ తొలగిపోవడానికి, ఈ అనిశ్చితి తొలగిపోవాలంటే స్వీయ నాయకత్వం కావాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితేనే బాగుంటుందనే ఆలోచనతోటి ఆ రోజు టీడీపీలో ఉన్నటువంటి కేసీఆర్ గారు తన పదవులను కూడా త్యాగం చేసి టీఆర్ఎస్ ఆవిర్భావం చేయడం జరిగింది. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాతకి ఏదైతే 2006 ఎలక్షన్స్ ఏదైతే జరిగినాయో, ఒకవైపు రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకంగా ఉంటూ, ఒకవైపు తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని లోబర్చుకొని అసలు పార్టీనే ఖతం చేయాలనే ఆలోచన ఒకవైపు ఉన్న సందర్భంలో, అదేవిధంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమే రావాలి, తెలంగాణ రాష్ట్రం తప్ప నాకు ఇంకో ఎజెండా లేదని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు రాజీనామా చేసిన సందర్భం, కరీంనగర్ ఉప ఎన్నికలు వచ్చిన సందర్భం. ఈ విధంగా ఉస్మాన్ షీట్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉంది, కేసీఆర్ గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి విద్యార్థులు, విద్యార్థి సమాజం అనుకుంటున్నటువంటి సందర్భం కనపడుతూ ఉంది. ఆ విధంగా మేము ఉస్మాన్ షీట్లో పిహెచ్డీ చేస్తున్నటువంటి స్కాలర్గా ఆ రోజు కేసీఆర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు లక్షలాది వేలాది కోట్ల రూపాయలతోటి ఎట్నైనా కేసీఆర్ని ఒడగొట్టాలని చెప్పేసి ఆ రోజు ఓటుకు 6,000 పంచినట్టే మీరు అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఏ విధంగానైనా తెలంగాణ ఉద్యమాన్ని కిల్ చేయాలని, తెలంగాణ ఉద్యమాన్ని కిల్ చేయాలంటే కేసీఆర్ని ఓటమి చెందించాలని, కేసీఆర్ని ఓటమి చెందించాలంటే సామదాన భేద దండోపాయం అనేటువంటి సూత్రాలను ఉపయోగిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ని ఒడగొట్టడం కోసం చేయని ప్రయత్నం లేదు, తిరగని ఊరు లేదు, ఉపయోగించని డబ్బు లేదు. కానీ కేసీఆర్ గారి యొక్క ప్రగాఢమైన నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు డెఫినెట్గా, అంటే కష్టం వచ్చిన ప్రతిసారి కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి కష్టం వచ్చిందంటే ఊపిరి ఊదిన సందర్భాలు అనేకసార్లు కేసీఆర్ గారు చూశారు. అది సిద్దిపేట బై ఎలక్షన్ కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నా అంట ఉంటారనే నమ్మకంతో ఆ రోజు కేసీఆర్ గారు సవాలు విసిరి రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామా సందర్భంలో తెలంగాణ విద్యార్థులుగా మేమందరం ఏం చేయాలి, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్న కేసీఆర్ వెనకాడ నడవాల్సిన అవసరం ఉందని చెప్పేసి గతంలోనే మేమందరం కూడా వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో పనిచేయడం, నెకరకల్ ప్రాంతం నల్గొండ జిల్లాలో పుట్టడం, నెకరకల్ కూడా అప్పటి నుంచి సుమారు 1952 జనరల్ ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ప్రతి సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ గెలవడం అక్కడ. ఈ విధంగా మేమందరం కూడా వామపక్ష విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయితేనే బాగుంటుంది, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడడం, ఆ కొట్లాడడంలో మేము కూడా ఉండాలనేటువంటి ఆలోచన విధానం, మేమందరం కూడా ఒక డాక్టరేట్ అంటే ఉస్మాన్ షీట్లో పిహెచ్డీ చేస్తున్న స్కాలర్స్గా మా అందరిలో ఆలోచన కలిగింది. కాబట్టి ఆ రోజు మీరు ఆ ఎలక్షన్లో రాజశేఖర్ రెడ్డి ఒకవైపు తెలంగాణ వాదాన్ని ఓటమి చెందించాలనే ప్రయత్నం ఒకవైపు, కేసీఆర్ని నిలబెట్టాలి తెలంగాణ ఉద్యమంలో, కేసీఆర్ని గెలిపించాలని తెలంగాణ ప్రజల నినాదం ఒకవైపు. ఈ రెండు విధానాల మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో ఆ రోజు ఎలక్షన్ జరిగినాయి. ఇక ఓట్ల డబ్బాలు తెరిచే క్రమంలో చాలా బెట్టింగ్లు కూడా జరిగినాయి. ఈ మధ్యలో బెట్టింగ్ 2006లోనే కేసీఆర్ ఓడిపోతారని ఒకరు, కేసీఆర్ గెలవడని ఒకరు, 2 లక్షల మెజార్టీతో ఓడిపోతారని ఒకరు. తెలంగాణ నిజంగా వాస్తవం కూడా ఆ రోజు తెలంగాణ పైలలో ఇంకా తెలంగాణ రాష్ట్రం సిద్ధించదని ఆలోచన లేదు, కేసీఆర్ గెలుస్తాడో గెలవడని అపనమ్మకం. కానీ తెలంగాణ ప్రజల మీద మాత్రం కేసీఆర్ నమ్మకం ఉంది. తెలంగాణ ప్రజలు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి లాంటి మరి ముఖ్యమంత్రి, స్ట్రాంగ్ ముఖ్యమంత్రి, తెలంగాణలో కూడా ఆయనకు ఇమేజ్ ఉన్నది, డబ్బు ఉన్నది, అధికారం ఉంది, అన్నిట్లను కూడా నిర్వహిస్తారనేటువంటి ఒక అపోహ తెలంగాణ ప్రజలలో ఉంది.
అంటే ఈ ఈ ఈ నాయకత్వాన్ని ఎదుర్కొని కేసీఆర్ నిలబడగలుగుతాడా, గెలవగలుగుతాడనే అపోహ కూడా ఉంది. కానీ తెలంగాణ ప్రజల మీద మాత్రం కేసీఆర్కి మాత్రం నమ్మకం ఉంది. డెఫినెట్గా ప్రతి సందర్భంలో కావచ్చు, అది 2001 ఎలక్షన్స్లో కావచ్చు, తర్వాత 2004 ఎలక్షన్స్లో కావచ్చు, 2001 ఏదైతే గ్రామ పంచాయతీ మున్సిపల్ జడ్పీటీసీ ఎలక్షన్ ఏదైతే జరిగిందో 3 జడ్పీ చైర్మన్లు కమిషన్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలోనే, అంటే తొలి ఆవిర్భావంలోనే 3 జడ్పీ చైర్మన్ స్థానాలు కైవసం చేసుకోవడం కావచ్చు. ఇవన్నిటి మీద ఆలోచనతోటి పూర్వతరాలు చూసినా ఆ రోజు 1969 ఏదైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో 71, 72 ఎలక్షన్ జరిగితే ఆ రోజు తెలంగాణ ఫ్రంట్ ఏదైతే ఉందో 11 ఎంపీ స్థానాలు గెలవడం. అంటే ఇవన్నీ పూర్వతరాలన్నీ కూడా గమనించిన కేసీఆర్ తెలంగాణ ప్రజల మీద నమ్మకం ఉంచిండు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఈ రాజశేఖర రెడ్డి లాంటి ఈ ఒక తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ఉద్యమాన్ని అంశాలను చూస్తున్న వ్యక్తి, ఒకవైపు అప్పటికే తెలంగాణలో రకరకాల సమీకరణ జరుగుతున్న సందర్భంలో మాత్రం ఒక అనిశ్చితి మాత్రం తెలంగాణ ప్రజలలో ఉండే. ఆ రోజు మీ ఉస్మాన్ షీట్లో మరి పిహెచ్డీ చేసుకున్న స్కాలర్గా కేసీఆర్ గెలవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గెలిస్తేనే తెలంగాణ వాదం నిలబడుతుంది, డబ్బు సంచులకు కానీ ప్రలోభాలకు కానీ లొంగొద్దు అని చెప్పేసి ప్రజలకు వివరిస్తూ, ప్రజలకు తెలంగాణ ఉద్యమం పట్ల చైతన్యం చేస్తూ ఒక రకమైన భావన ముందుకు పోతున్న సందర్భంలో ఓట్లు పడ్డాయి, డబ్బాలలో నిక్షిప్తమైంది. ఈ ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది. మేమందరం కూడా న్యూపీజీ హాస్టల్లో టీవీ పెట్టుకొని ఉన్నాం. అందరిలో ఒక ఉత్కంఠ, ఏంది గెలుస్తామా ఓడతామనే ఉత్కంఠ ఉండే. ఆ సందర్భంలో డబ్బాలు తెరుస్తూ ఉంటే ఎవరైతే ఆ రోజు తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రపడిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా రాదనుకున్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని కిల్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఓడిపోయే సందర్భం కనపడతా ఉంది. డబ్బా తెరుస్తూ ఉంటే రౌండ్ తెరుస్తూ ఉంటే కేసీఆర్ గారు మెజార్టీ పోతూ ఉంది. అది కాస్త 2 లక్షల పైచిలకు. ఆ విధంగా మేమందరం కూడా తెలంగాణ ఉద్యమానికి వామపక్ష విద్యార్థి సంఘాల నుంచి వచ్చినా కూడా తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి ఆ సందర్భం మీకు ఇలా గుర్తు చేస్తూ ఉన్నా. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళాం. మరి తదనంతరం 2009 బై ఎలక్షన్స్, 2009 ఎలక్షన్స్, 2008 బై ఎలక్షన్స్, తర్వాత 2009లో ఏదైతే సిద్దిపేటలో ఉద్యోగ గర్జన ఏదైతే ఉందో, ఉద్యోగ సంబంధించి ఏదైతే హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే అంశం తెర మీదకి రావడం, హైదరాబాద్ ఫ్రీ జోన్లో కూడా ఏదైతే నాన్ లోకల్ వాళ్ళకు ఎక్కువ ఉద్యోగాలు అది ఫ్రీ జోన్ చేయడం అనేది ఏదైతే జరిగిందో ఆ రోజు ఉద్యోగ సమాజం అంతా కూడా గర్జించి సిద్దిపేట గడ్డ మీద సభ పెట్టడం. ఇక తదనంతరం తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం స్టార్ట్ కావడం. ఆ మలిదశ ఉద్యమంలో మా అదృష్టం, చాలామంది అంటూ ఉంటారు, అరే మేము చదువుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమం రాకపోయే, ఆ తెలంగాణ ఉద్యమంలో మేము భాగస్వామ్యం కాలేకపోతామనేటువంటి మా అదృష్టం, ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టం, కేసీఆర్ గారి నాయకత్వ పటిమ, కేసీఆర్ గారు ఒక స్పిరిట్ మా అందరికి కూడా. కాబట్టి మేమందరం కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించే అవకాశం, మాకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం దొరికిందని తెలియజేస్తున్నాం. ఓకే సార్, మీరు ఎస్ఎఫ్ఐలా సిపిఎంలో కూడా చేసారు సార్, ఎలా ఇచ్చారు మీరు? చిన్నప్పటి నుంచి కూడా తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతే ఉందో, బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకు నైజాము సర్కారోడ, చుట్టుముట్టు సూర్యపేట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది గోల్కొండ కిల్లా కింద నీ గోరిగర్తం కొడుకు నైజాము సర్కారోడ అన్నటువంటి బండి యాదగిరి పాటల స్ఫూర్తి తెలంగాణ సాయుధ పోరాటంలో చూరగొన్న వాళ్ళం. అదే క్రమంలో మా పాలెం గ్రామంలో చాలామంది కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో మమేకమైన వాళ్ళు. మా తాతగారు దూదిమెట్ల గంగులు కావచ్చు, నోముల యాగానందం కావచ్చు, అదేవిధంగా చింత రాములు కావచ్చు, అదేవిధంగా చింతమల్ల లక్ష్మయ్య కావచ్చు, ఇట్లా చాలామంది తెలంగాణ సాయుధ పోరాటంలో మమేకమైనారు. ఆ ప్రాంతం అంతా కూడా ఎంఎల్ పార్టీతోటి సాయుధ పోరాటం యొక్క స్ఫూర్తితోటి ఉన్నది. కాబట్టి అదే క్రమంలో నకరికల్ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఎర్ర జెండా ఎగిరింది తప్ప ఎప్పుడు కూడా ఎర్ర జెండా ఎగరాలి. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా ఎట్టి చాకిరిని ఎదుర్కొన్న ప్రాంతం, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రాంతం, అదేవిధంగా కూలీ పెరగాలి, కూలీ తీసుకునే తల్లులు బాగుండాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ఆ ప్రాంతంలో పుట్టిన ప్రతి గడ్డి పరకకు కూడా ఎట్లయితే నల్గొండ జిల్లాలో చైతన్యం ఉంటుందో, నకరికల్ ప్రాంతంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు కూడా చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యంతో నేను ఎస్ఎఫ్ఐ విద్యార్థి రాజకీయాలకు వచ్చిన 99లో నేను ఎస్ఎఫ్ఐ జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేసిన, నకరికల్ డివిజన్ సెక్రటరీగా పనిచేసిన. అప్పటికే మా ఊర్లో ఉన్న నోముల నరసింహయ్య గారు మాకు రిలేషన్తో ఉండడం, ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం, ఇదంతా మా తాతగారు సాయుధ పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటం దూదిమెట్ల గంగులు గారు ఉండడం, ఇదంతా ఒక ఫ్యామిలీ నేపథ్యం, అదేవిధంగా కుటుంబ నేపథ్యం, అదేవిధంగా నోముల నరసింహయ్య గారు అప్పటికి ఎమ్మెల్యేగా ఉండడం. ఆ చైతన్యంతో రాజకీయాలకు వచ్చినాం. రాజకీయాలకు వచ్చి ఇవాళ 25 సంవత్సరాలుగా ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా మా ఆశ అంతా ఉండేది, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు నేను చనిపోతే మా ఊరు చౌరస్తాలో పెద్ద విగ్రహం, పెద్ద స్తూపం నాదే ఉండాలనేటువంటి
ఆలోచనతో రాజకీయాలకు వచ్చినాం. అట్లని చాలామంది వాళ్ళు అనుకుంటూ ఉంటారు, రాజకీయాలకు వచ్చింది కదా వీళ్ళకు ఎడ్యుకేషన్ లేక రాజకీయాలకు వచ్చినాం అనుకుంటారు. అది కాదు. నాది ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ చూస్తే 72.8%. నేను 72.8% నాది. 10th లో 69, డిగ్రీలో 70%, పీజీలో 70%, పిహెచ్డీలో 71%. మరి ఈ విధంగా ఎందుకు రాజకీయాలకు వచ్చినామంటే ప్రజల కోసమే బతకాలి, ప్రజల కోసమే జీవించాలి, పేద ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచనతో రాజకీయాలకు వచ్చినాం. ఆ విధంగా వాస్తవానికి నేను పీజీ రాసేటప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో గోల్డ్ మెడలిస్ట్ని, నేను డిగ్రీ టాప్ అండి బీజెడ్సీలో. మరి ఆ రోజు ఎట్లా నేను వాస్తవంగా ఎన్జీ కాలేజీలో సీట్ రావాలంటే 70% ఎబో ఉంటేనే సీట్ వచ్చేది. మరి 72.8% నాకు కూడా సీట్ వచ్చింది. ఒకవైపు నెకరికల్లో విద్యార్థి నాయకత్వాన్ని బలోపేతం చేయడం, నల్గొండకు ట్రావెల్ చేస్తూ మళ్ళీ ఎన్జీ కాలేజీలో ఉద్యమాన్ని చేస్తూ చదువుకోవడం. చాలామంది అనుకున్నారు, ఎప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చాలా నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ కూడా ఆ క్లాస్కి వచ్చేది పోయేది, వాళ్ళే టాప్ వస్తామని అనుకున్నారు చాలామంది. కృష్ణప్రసాద్ అని, ఆంజనేయులు నా మిత్రులు ఉండే. ఆ విధంగా బాగా చదువుతూ రెగ్యులర్గా వచ్చేది. నేను అటు ఉద్యమం ఇటు కాలేజీ రెండు చూస్తే మేమే టాప్ వస్తాం అనుకుంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేను టాప్ వచ్చిన. అప్పుడు నీలం సాహన్ గారు కరెక్టర్ ఉండే, ఆ రోజు నాకు ప్రశంసా పత్రం కూడా ఇచ్చినారు. ఈ విధంగా డిగ్రీ టాప్లో ఉన్నటువంటి వ్యక్తిగా చాలామంది అనుకున్నారు ఈ పీజీ రాస్తే ఏమొస్తుంది వీళ్ళకి అనుకున్నారు. కానీ నేను ఉస్మాన్ సిటీ పీజీ ఆ రోజు ఎంఎస్సీ జువాలజీ రాస్తే నాది 54 మార్కులు, 82వ ర్యాంక్ నాది ఉస్మాన్ సిటీకి. అంటే ఈ విధంగా ఒకవైపు ఉద్యమాలు, ఒకవైపు చదువు, అంటే చదువుతూ పోరాడనే ఎస్ఎఫ్ఐ నినాదం ఏదైతే ఉందో ఒకవైపు పోరాటం చేస్తూ ఒకవైపు చదువుతూ మరి ఉస్మాన్ సిటీలో ర్యాంక్ పొందడం. తదనంతరం ఆ రోజు బీఏడి కూడా, అంటే నల్గొండ జిల్లాలో ఒక నానుడు ఉండే, బీఈడి చేసిన వాళ్ళకే పిల్లనిచ్చేదని ఉండే. అంటే బీఈడి చేస్తే పిల్లనిచ్చే, నల్గొండ జిల్లాలో టీచర్ అయితే పిల్లనిచ్చేది, లేదా బీఈడి చేస్తేనే పిల్లలు ఎందుకంటే ఉద్యోగం వస్తుందని ఆలోచన ఉండే. అప్పుడు నేను మళ్ళీ ఉస్మాన్ సిటీలో జాయిన్ అయినా, నేను డిస్కంటిన్యూ చేసి మళ్ళీ బీఈడికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు 1,00,000 మంది బీఎడ్ రాస్తే నాది 18వ ర్యాంకు. అంటే ప్రధానంగా మా ప్రాంత నేపథ్యం, ఒకటి కుటుంబ నేపథ్యము, మా చుట్టూ మా రిలేషన్స్లో నోవల్ నరసింహయ్య గారు అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడము. ఆ విధంగా నల్లగొండ జిల్లాలో పుట్టేటువంటి ఏదైతే విద్యార్థులు కావచ్చు, ప్రతి పిల్లవాడిని కూడా కావచ్చు, గడ్డి పరకకి ఎట్లయితే చైతన్యం ఉంటుందని ఇంతకుముందు చెప్పినో, సాయుధ పోరాట స్ఫూర్తి ఏ విధంగానే ఉంటుందని నీకు చెప్పినో, ఆ స్ఫూర్తితోటే రాజకీయాలకు వచ్చినాము. ఆ స్ఫూర్తితోటే ఇవాళ ప్రజల్లో నిలబడగలిగినాము. నేను అంటా ఉన్నాను, ఒకవేళ నేను కమ్యూనిస్ట్ పార్టీలో తయారై ఎస్ఎఫ్ఐలో తయారై ఉండకపోతే ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంత రాటుదేలి ఇంత నికార్సిగా ఉండేవాడిని కాదేమో అనిపిస్తుంది ఒక సందర్భంలో. అంటే పేద ప్రజలకు మనం ఏం పని చేయాలి, ఎవరైనా ఆపత్తోనొస్తే, ఎవరైనా కష్టంతోనొస్తే, ఎవరైనా కన్నీళ్లతోనొస్తే, ఎవరైనా ఇబ్బందులతోనొస్తే మనం ఎట్లా స్పందించాలనేటువంటి గుణం మాత్రం నేను విద్యార్థి రాజకీయాల్లో నేర్చుకున్నా. ఆ రోజు ఎస్ఎఫ్ఐలో పనిచేయడం వల్ల నేర్చుకున్నా. దాన్ని ఇవాళ నేను భారత రాష్ట్ర సమితిలో, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నా. అంటే చాలామంది అనుకుంటారు రాజకీయాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనో, రాజకీయాలంటే దందాలు చేయడమనో, రాజకీయాలంటే భూమి పంచాలు చేయడమనో, రాజకీయాలంటే పైసలు సంపాదించడం అనుకుంటూ ఉంటారు. రాజకీయాలంటే అది కాదు. రాజకీయాలంటే నిజమైన నిర్వచనం వాస్తవానికి పేద ప్రజల కన్నీళ్లు తుడవడం, ఆపదని నీ దగ్గరికి వస్తే అండగా ఉండడం, ఎవరైనా కష్టం వచ్చిందంటే వాళ్ళకు కష్టాల్లో వాళ్ళకు అండగా ఉండడం, ఇవన్నీ కూడా రాజకీయాలంటే. వాస్తవంగా చాలామంది రాజకీయ నాయకులు విమర్శిస్తూ ఉంటారు. కానీ ఒక మున్సిపాలిటీలో నల్ల రావట్లేదంటే అక్కడ ఉన్న గల్లీ లీడర్కే ఫోన్ చేస్తారు. ఊళ్ళల్లో ఒకవేళ నీకేమైనా డ్రైనేజ్ బాగాలేదంటే ఆ ఊళ్ళో ఉన్న సర్పంచ్కి ఫోన్ చేస్తారు. అదేవిధంగా నీ ఎలక్ట్రిసిటీ రాలేదంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్కో చేస్తారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా బాధ వచ్చిందంటే లీడర్కే చేస్తారు. కానీ మరి పండ్లున్న చెట్టుకే దెబ్బలు అన్నట్టు ఇలా లీడర్ మీదనే రకరకాల వాక్యాలు చేస్తూ ఉంటారు. వాస్తవానికి సేవా గుణం ఉన్నవాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి వస్తారు. అంటే వాస్తవంగా తన ఫ్యామిలీకి టైం కేటాయించరు, తన పిల్లలకు టైం కేటాయించరు, కానీ ప్రజలకు మాత్రం నిత్యం టైం కేటాయిస్తారు. ఇది రాజకీయ నిర్వచనం వాస్తవానికి. కానీ రోజు వస్తున్న క్రమంలో వాస్తవానికి రాజకీయాల పట్ల కానీ, రాజకీయాలు చేసే వ్యక్తుల పట్ల కానీ కొంత భావన డిఫరెంట్గా అయింది. వాస్తవానికి దూదిమెట్ల బాలయ్య యాదవ్ నేను డిగ్రీ టాపర్గా ఉండి, ఇంటర్మీడియట్ టాపర్గా ఉండి, అదేవిధంగా ఉస్మాన్ సిటీలో సీట్ పొంది ఇవాళ పిహెచ్డి చేసుకొని, లవ్ మ్యారేజ్ చేసుకొని, అమ్మాయి ఎస్సీ మాదిగా, నేను బీసీ యాదవ, ఇద్దరం ఉస్మాన్ సిటీలో పిహెచ్డీలు చేసి ఇద్దరం ఒకేసారి డాక్టరేట్లు అందుకొని, మరి ఇవాళ ఇద్దరం పిహెచ్డీ కాబట్టి ఎక్కడ ఏ కాలేజీలో పనిచేసుకున్నా, లేదా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లో కాంట్రాక్ట్ బేస్ చేసుకున్నా 1,00,000 2 లక్షలు సంపాదించుకోవచ్చు. కానీ ఎందుకు మరి ఇద్దరం మెరిటే. ఆమె పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ ఉస్మాన్ సిటీ,
నాది ఎంఎస్సి జువాలజీ, తర్వాత ఎంఎస్సి జువాలజీలో పిహెచ్డి, మరి ఈ విధంగా ఆమె పబ్లికాల్లో తర్వాత పిహెచ్డి. ఈ విధంగా ఎందుకు మేము అంటే ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన చిన్నప్పటి నుంచి మా మదిలో నాటడం అనేది, నా మదిలో నాటుకోవడం అనేది ఒక మారింది. ఆ విధంగా రాజకీయాలు ఉన్న పరిస్థితులు చూస్తే వాస్తవంగా మీరు అన్నట్టు ఎందుకు వచ్చింది ఆలోచన, ఏం సర్వీస్ చేశారని మీరు అంటా ఉంటే, ఇవాళ అనేక రోజులుగా ఈ సుమారు 25 సంవత్సరాల ఈ పొలిటికల్ జర్నీలో ఎప్పుడు ప్రతినిత్యం పేద ప్రజల కోసం ఆలోచిస్తాం. ఇవాళ కూడా నా సెల్లో మీరు ఓపెన్ చేసి చూడండి, ఒక 7-8 మంది పిల్లలు, నేను ఇలా మాజీ కార్పొరేషన్ చైర్మన్ని, అన్న ఒక అడ్మిషన్ కావాలి సోషల్ వెల్ఫేర్ స్కూల్ అంటే 12 గంటలకు పెట్టి నేను మెసేజ్ చూడండి నేను ఎవరికి పెట్టిన అనేది, నాకు ఓపెన్ చేసి చూడండి నా సెల్లో చూస్తే. మళ్ళీ రిప్లై వచ్చిన తర్వాత నాకు సార్ని అడగడం జరిగింది, సార్ ఎట్లయినా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఇప్పించండి సార్ అని చెప్పడం జరిగింది. అంటే ప్రతినిత్యం 12 o'clock ఉన్న ఆయన హాస్పిటల్ కోసం తృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే చదువు అనేది లేకపోతే దూద్మెట్ట బాలయ్య ఇక్కడ లేడు. నేను కూడా ఒక నిరుపేద మధ్యతరగతి కూలీనాలు చేసుకునే కుటుంబం నుంచి వచ్చినవాడిని. నేను రాజకీయాలంటే మక్కువతో రాజకీయాలకు వచ్చిన, ఎడ్యుకేషన్ లేదని కాదు. కానీ రాజకీయాల్లో వస్తే ఏం తృప్తి ఉంటుంది, పేదోడి ఆర్తి తిన్నప్పుడు, పేదోడి కష్టాల్లో ఉన్నప్పుడు, ఆర్నగా ఉన్నప్పుడు, పేదోళ్ళ కన్నీళ్ళు తుడిచినప్పుడు ఒక తృప్తి ఏదైతే ఉంటుందో చూసినావా అన్నా, నువ్వు గాయాలు వచ్చినావు, గా హాస్పిటల్లో ఫోన్ చేసి చెప్పినావు నాకు 10,000 తగ్గిందన్న, అన్నా నువ్వు గాయాల కోచింగ్ పోయినా, నేను ఆ కోచింగ్ పోతే నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చిందన్న అంటే, ఈ మధ్యకాలంలో నేను మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసానికి పోయినా. అక్కడ సెక్యూరిటీ గార్డు పనిచేస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని శాలిగౌరవరం మండలం వస్తే, అన్న నమస్తే అన్న దగ్గరికి వచ్చిండు గౌడు పిల్లవాడు. నమస్తే అన్న నేను మీ దగ్గర కోచింగ్కి వచ్చినా, నేను అనిల్ తండు అనిల్ అని నీ దోస్తు నా దగ్గర పంపిండు, నాకు జాబ్ వచ్చిందని నేను డ్యూటీ చేస్తున్నా అన్నాడు. ఇంకేం కావాలంటారు, నేను ఒక హాస్పిటల్ బాధ తీర్చడము, ఒక నిరుపేద విద్యార్థికి కోచింగ్ ఇప్పించడము, ఒక నిరుపేద విద్యార్థికి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించడము, అదేవిధంగా వాళ్ళ పేదోళ్ళు వస్తే వాళ్ళకి అండగా ఉండడము, అదేవిధంగా ఏమైనా ఆపదలు వస్తే వాళ్ళకు కన్నీళ్లతో వస్తే కష్టాలు తీర్చడము, ఇది కదా తృప్తి అంటారు రాజకీయాల్లో. కానీ రోజు రోజుకి 25 సంవత్సరాల కాలంలో ఊళ్ళో ఉన్నప్పుడు ఎట్లుందంటే, గతంలో లీడర్ వచ్చిందంటే సార్ మా ఊరికి కమ్యూనిటీ హాల్ కడతారు అని ఆలోచన ఉండేది, సార్ మాకు బడికి ఏం చేస్తారని ఆలోచన ఉండే. కానీ రోజు రోజుకి వచ్చే సందర్భంలో 2099లోనేమో మా గుడికి ఏం చేస్తారు, మా బడికి ఏం చేస్తారు, మా ఊరికి కమ్యూనిటీ హాల్ ఏం కడతానని ఉండే. 2004 ఎలక్షన్కి వచ్చేవరకే కాస్త కొంచెం గుడి బడి కాంచి వెళ్ళేసి మరి సార్ మా కాలనీకి ఏం చేస్తారనే కాడికి వచ్చింది. 2009కి వచ్చేవరకే సార్ మా కాలనీ గురించి అడిగే పరిస్థితి లేదు. ఇలా సార్ మా ఏరియాకి ఏం, మా ఇంటి దగ్గరకు ఉన్న బాట ఏం చేస్తారనే కాడికి వచ్చింది. 2014కి వచ్చే వరకు సార్ మా ఇంటికి ఏం చేస్తారనే కాడికి వచ్చింది. 2018-19 ఎలక్షన్కి వచ్చే వరకే నాకేం చేస్తారనే కాడికి వచ్చింది. 2023 ఎలక్షన్కి వస్తాగానే నాకేం చేస్తావు నీకేం చేయాలనే కాడికి వచ్చింది. రాజకీయాల్లో సమూలమైన మార్పులు జరిగినాయి. 99లో అనుకుంటే నాకు తెలిసి అయితే సుమారు 6-7 లక్షలతోటి అప్పుడు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. మా ఊర్లో 2001 ఒక వార్డు నెంబర్ చేస్తే ఒక 1,500 రూపాయలు ఖర్చు పెట్టిన అంతే మేము, వార్డు మెంబర్కి 1,500. అది కూడా ఫస్ట్ వార్డు మెంబరు ఆ ఇంట్లో చిన్న బైరదుడే ఉండే, దాన్ని అమ్మితే ఒక 1,500 వచ్చినాయి, దాంతో గెలిచారు. ఈరోజు వార్డు నెంబర్ గెలవాలన్నా లక్షలు కావాల్సి వస్తుంది, సర్పంచ్ గెలవాలన్నా లక్షలు కావాల్సి వస్తుంది, అదేవిధంగా జడ్పీటీసీ కావాలన్నా లక్షలు కావాల్సి వస్తుంది, అదేవిధంగా ఎమ్మెల్యే కావాలన్నా లక్షలు కావాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఈ డబ్బులు అనే రాజకీయాలకు వచ్చినాయో, ఇలా కనీసం పేద ప్రజలు డ్రైనేజ్ గురించి అడిగే పరిస్థితి లేదు, ఏమైనా ఆపద వచ్చినా కూడా అడిగే పరిస్థితి లేదు, కష్టం వచ్చినా అడిగే పరిస్థితి లేదు. ఊర్లో అయితే గ్రామీణ రాజకీయాలు చూస్తే పంచాయతీ ఇచ్చింది అనుకోండి, నా గొర్రె దగ్గరికి మనిషిని పంపిస్తా అంటే 500 ఇస్తానంటేనే నీ పంచాయతీకి వస్తా. అదేవిధంగా మీరు నా ఊర్లో నీ ఇంకేమైనా ఆపద ఉందంటే డిపాజిట్ 10,000 పెడితేనే పంచాయతీకి వస్తాం. ఈ విధంగా వచ్చేసింది. అదేవిధంగా ఎమ్మెల్యే స్థాయికి వచ్చే వరకే కోట్లు కావాల్సి వస్తుంది, 100 కోట్లు 50 కోట్లు అనేది అన్నది. ప్లస్ విద్యార్థి రాజకీయాల్లో విద్యార్థి రాజకీయాలు కమర్షియల్ అంతా ఇది ఏదైతే రోజు సోషల్ మీడియా యుగం వచ్చేసింది, మొత్తం కూడా కమర్షియల్ ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ జరిగింది. ఆ క్రమంలో ఏమైంది, మొత్తం కూడా పెద్ద ఎత్తున ఎవరు కూడా రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. రాజకీయాలంటే ఒక వ్యతిరేకమైన భావన వాళ్ళలో కలిగింది. రాజకీయ నాయకులు అంటే ఏం చదువుకోరు, వీళ్ళు ఊగనే తిరుగుతారని, రాజకీయ నాయకులు అంటే ఒక అవినీతి చేస్తారని, రాజకీయ నాయకులు అంటే బలాదు తిరుగుతారని ఒక భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే డబ్బు రాజకీయాలు వచ్చేసి ప్లస్ ఈ రాజకీయాల్లో వ్యతిరేక భావన ప్రజలోకి వెళ్ళిన తర్వాతకి అసలు విద్యార్థి రాజకీయాలు చేసే వాళ్ళు తక్కువైపోయారు. విద్యార్థి రాజకీయాలకు ఎప్పుడైతే తగ్గినాయో రాజకీయాల అర్థమే మారిపోయింది. ఇవాళ ఏమైనా
రోజు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఇవాళ ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి లేదు. ఎవరైతే పారాచూట్ లెక్క వస్తారు, 100 కోట్లు తెస్తారు, పెద్ద ఎత్తున 6 నెలల ముందే వస్తారు, ర్యాలీ తీస్తారు, ఓ క్రేన్తో పెద్ద దండ వేస్తారు, పెద్ద ఎత్తున పటాకులు పేలుస్తారు, ఓటుకు 2000 వేయిస్తారు, గెలుస్తారు. ఆయనకి ఎంఆర్ ఆఫీస్ ఆడుందో తెలియదు, ఎస్ఐ ఆఫీస్ ఆడుందో తెలియదు, సిఐ ఎవరో తెలియదు, అసలు కాన్సెన్స్ రూపం తెలియదు. కానీ ఎమ్మెల్యే చట్టసభలోకి వెళ్ళిపోతారు. కానీ ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎవరైతే నిత్యం అనునిత్యం సుమారు 25-30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ వీళ్ళన్నిటికీ అవగాహన కూడా ఈ డబ్బు రాజకీయాల్లో ఏదైతే సరైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇలా రాజకీయాల్లోకి రావడం అనేది తగ్గుతూ ఉంది. ఈ రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా రాజకీయాల్లో సేవా ప్రభావం పెరగాలి, డబ్బు ప్రభావం తగ్గాలి. ఇప్పుడైతే ఈ రెండు ఓకే, డబ్బున్న వాళ్ళు రాజకీయాల్లో పనిచేయలేదు. డబ్బున్న వాళ్ళలో కొంతమందికి సేవా దృక్పథం ఉంటుంది, కష్టపడి బిజినెస్ చేయాలంత ఈజీ కాదు, బిజినెస్ చేయాలని కూడా చాలా కష్టం ఉంటుంది. అట్లా సేవా దృక్పథం ఉండి ప్రజల్లోకి వ్యాపార దృక్పథం కాకుండా సేవా దృక్పథం రాజకీయాలకు వస్తే చాలా సంతోషం, వాళ్ళు వెల్కమ్ చేయాల్సిందే. కానీ రాజకీయాలంటే డబ్బే, రాజకీయాలంటే వ్యాపారమే. ఇవాళ రూపాయి పెట్టిన కాదు 2 రూపాయలు సంపాదించుకోవాలి వచ్చే వాళ్ళదే తగ్గాలంటున్నాం. కానీ డబ్బులున్న వాళ్ళు రావద్దని లేదు, వ్యాపారాలు చేసిన వాళ్ళు రాజకీయాలు రావద్దని లేదు. కానీ వ్యాపారం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బే పరమావధిగా రాజకీయాలు చేయొద్దు, అటువంటి వాళ్ళు వస్తే నష్టం జరుగుద్ది అనేది భావన. అదేవిధంగా ప్రజలే ప్రేమభావంతో చూసేవాళ్ళు, ప్రజల కోసమే బతికేవాళ్ళు, ప్రజల కోసమే రాజకీయాలు చేసేవాళ్ళు ప్రజల్లో ఉంటే ఏంటంటే ఇంటికి వచ్చిన వాని ఆర్తత తెలుస్తుంది, వాని కడుపులో ఏ బాధ ఉందో తెలుస్తుంది, వానికి ఏ కష్టం వచ్చిందో తెలుస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వీడన్నీ చూస్తాడు కాబట్టి. మేమందరం ఉన్నాం ఇవాళ 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు చూసింటాం, ఎన్ని కష్టాలను చూసింటాం, ఎన్ని కడలను చూసింటుంటాం, ఎన్ని బాధలు చూసింటుంటాం, ఎన్ని కన్నీళ్ళను చూసింటుంటాం. మా లైఫే కష్టం కదా. ఓ చిన్న నిరుపేద కుటుంబంలో పెట్టిన దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి, డిగ్రీ పూర్తి చేసి, పీజీ కొట్టి, పిహెచ్డి పూర్తి చేసుకొని, ఓ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్లో నిలబడమే కష్టం కదా. హైదరాబాద్ నిలబడిన తర్వాతకి మనకి ఏం తెలియని రాజకీయం, ఓకే కుటుంబ నేపథ్యం, ఆ భూమి నేపథ్యం, మీ ఉన్న ప్రాంత నేపథ్యం, కొంత ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు. కానీ ఈ పవర్ పాలిటిక్స్లో రాజకీయాలని మాకు కొత్త కదా. మరి రాజకీయాల్లో ఉండాలంటే ఎన్ని అంగులు ఆర్భాటాలు ఉండాలని తెలియదు కదా. కానీ ఈరోజు కూడా తెలంగాణ సమాజమే కాదు, సమాజంలో నీతివంతమైన వాళ్ళు ఉన్నారు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. అది జర్నలిజంలో కావచ్చు, న్యాయ వ్యవస్థలో కావచ్చు, విద్యా వ్యవస్థలో కావచ్చు, అదే ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు, రాజకీయ వ్యవస్థలో కావచ్చు. ఇప్పటికి కూడా నీతివంతమైన ఉన్నారు. మా లాంటి వాళ్ళు ఎట్లా నిలబడతారు? ఎట్లా నిలబడతారు? మాకు డబ్బు లేదు, కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం కాదు, మేము ఒకటే, విద్య ఒకటే మా నేపథ్యం, తెలంగాణ ఉద్యమం ఒకటే మా నేపథ్యం. మరి ఇవాళ రాష్ట్ర స్థాయి మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఒక డిప్యూటీ క్యాబినెట్ హోదాలో పనిచేయగలిగాం కదా. దీని అంతటికీ కేసీఆర్ గారు ఎప్పుడు మాకు చెప్తూ ఉంటారు, తెలంగాణ ఉద్యమ సమయంలో మేము పోయేటప్పుడు అంటూ ఉంటాం అనేక సందర్భాలు అనేది, పిడికడి మంది అని భయపడకండి బాలరాజ్, ఖచ్చితంగా పిడికడి మంది ఉప్పెన్లాగా అవుతారు, తెలంగాణ రాష్ట్రం వస్తారు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు. నాదెంత క్యాస్టు, సిద్దిపేటలో నేను 5,000 2,000 ఓట్లు ఉండవు మా క్యాస్ట్. కానీ ఎట్లా గెలవగలిగిన అన్నిసార్లు? సిద్దిపేట అంటే కేసీఆర్ అంటే సిద్దిపేట ఎట్లా చేయగలిగిన? ఇవాళ హరీష్ రావు గారు సిద్దిపేట అంటే కేసీఆర్ అంటే సిద్దిపేటని, ఇవాళ హరీష్ రావు అంటే సిద్దిపేట అంటే హరీష్ రావు అనే కాడ తీసుకొచ్చి ఎట్లా చేయగలిగారు? ప్రజల కోసం పనిచేయాలి, ఎప్పుడు ప్రజల కోసం పరితపించాలి, ప్రజలకు ఏ బాధ వచ్చిందో తెలుసుకోవాలి, ప్రజలకు ఏ కష్టం వచ్చిందో చూసుకోవాలి. పేదవాళ్ళు కోరుకునేదే. చాలామంది ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం కోరుకుంటారు? ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు ఎట్లా మాట్లాడాడు, ఎట్లా మనం చెప్పిన మాట విన్నాడు, ఎలా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు అనేది ఇంపార్టెంట్. రాజకీయాల్లో ఈ గుణం ఎప్పుడు వస్తుంది? కింది స్థాయిలో డౌన్ టు ఎర్త్ పనిచేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఇవన్నీ చూడగలిగినాం, ఇవన్నీ చేయగలిగినాం కాబట్టి తెలంగాణ ఆర్ద్రత తెలియగలిగింది. ఎందుకంటే వస్తూనే రామోజీ ఫిల్మ్ సిటీ కనపడేది, పేపర్ చూస్తే మనకి కనపడకపోయేది, టీవీలు చూస్తే మనకు కనపడకపోయేది. రాజకీయాల్లో మన వాళ్ళ పెత్తనం తక్కువ ఉండేది. వాస్తవంగా ఎప్పుడు కూడా ఆంధ్ర రాయలసీమ నాయకుల యొక్క పెత్తనమే కనపడేది. ప్రజల పాపం ఏ తప్పు చేయలేదు, వాళ్ళ ఆంధ్ర ప్రాంతంలో కానీ రాయలసీమ ప్రాంతం ప్రజలతో మనకేం ఇబ్బంది లేదు. రాజకీయాలలో చూసినా, పత్రికా రంగం చూసినా, వైద్య రంగం చూసినా, సినిమా రంగం చూసినా, పేపర్ రంగం చూసినా, టీవీ రంగం చూసినా, ఏ రంగంలోనైనా ఆంధ్ర సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి డామినెన్స్ ఉండేది. అక్కడ మాకు కలిగింది ఈ డామినెన్స్ ఏంటి? మనకు 2 కళ్ళే ఉన్నాయి, మనకంతే మెదడు ఉంది, మరి మనకు మనుషులమే, ఎందుకు ఈ యొక్క అస్పృశ్యత అంటారు కదా, చూసినవా?
ఈ కింది కులాల పట్ల అస్పృశ్యత ఉన్నట్టు తెలంగాణ నాయకుల పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల ఒక అస్పృశ్యత లెక్క చూసేవాళ్ళు. ఇంకెందుకండి పక్కనే మా ఉస్మాన్ షీట్లో మేము చదువుకుంటుంటే బతుకమ్మ ఆడితే కూడా హేళన చేసేవాళ్ళు. ఏందండి బతుకమ్మ ఆడతారా మీరని? ఈ విధమైనటువంటి ఒక తెలంగాణ ప్రజల పట్ల ఒక హేళన, ఒక చులకన భావం ఉండేది. అట్లా ఇవన్నీ చూసినటువంటి మేము కేసీఆర్ గారు వెనకాల నడవాలని నిశ్చయించుకున్నాం. మలిదశ ఉద్యమంలో పాల్గొన్నాం. మలిదశ ఉద్యమంలో పాల్గొని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో మా వంతు పాత్ర ఉంది. వాస్తవంగా ఆవిర్భావం కోసం కొట్లాడేటప్పుడు ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు ఇదంతా అనుకోలే. తెలంగాణ రాష్ట్రం వస్తుంది రావాలనే ఒక ఆకాంక్ష ఉంది. ఇప్పుడు ఉద్యోగాన్ని చదువుకుంటాం, ఉద్యోగం వస్తేనే చదువుతాం, వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం, లేదా మరోసారి ప్రయత్నిస్తాం. అట్లా తెలంగాణ రాష్ట్రం కోసం మేము చేసే క్రమంలో 2009 నవంబర్ 29 కేసీఆర్ గారి దీక్ష ఒకవైపు, దీక్షకు పోవడం, మేమందరం కూడా విద్యార్థి నాయకులు అక్కడ ఉండడం, ఒక జేఏసీని కేసీఆర్ నాయకత్వంలో ఆ రోజు ఏర్పాటు చేయడం, సుమారు 13 విద్యార్థి సంఘాలు ఏర్పడిన తర్వాతకి కేసీఆర్ని బతికించుకుంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం అని చెప్పేసి ఉస్మాన్ షీట్లో ర్యాలీ తీయడం, ర్యాలీ తీసే క్రమంలో లాఠీచార్జ్ జరగడం. ఉస్మాన్ షీట్లో లాఠీచార్జ్ జరగానే తెలంగాణ ప్రజలంతా విద్యార్థులు ఇట్లా కొడతారా, ఇదేం అన్యాయం, ఇదే నిరంకుశం, ఇట్లా కొడతారా విద్యార్థులు అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ప్రజలంతా ఒక ఐక్యత రావడం. ఒకవైపు కేసీఆర్ గారు హాస్పిటల్ నుంచి ఎక్కడైతే కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకుపోవడం, ఖమ్మం నుంచి నిజాం కాలేజ్ తీసుకురావడం, నిజాం కాలేజీలో జరిగే సందర్భంలో మేమందరం కూడా ఉస్మాన్ షీట్ డీసీఎంలు పెట్టుకొని అందులో రాళ్ళు వేసుకొని మేము అందరం కూడా కేసీఆర్ని పరామర్శిస్తానికి పోయే సందర్భంలో పంజాగుట్ట చౌరస్తాలో జరిగినటువంటి ఆ అలజడి ఒక ఊపిరి ఊదింది. ఒకవైపు కేసీఆర్ గారు వాస్తవంగా ఇవాళ చాలామంది చాలా రకాల మాట్లాడతారు. కేసీఆర్ది ఏం పాత్ర ఉంది, కేసీఆర్ ఒక్కడే తెచ్చిండా, కేసీఆర్ ఓకే రాజకీయాలు వేరే ఉండొచ్చు, కాంగ్రెస్లు ఉంటారు కాంగ్రెస్లు ఉంటారు, బీజేపీ ఉంటారు బీజేపీలు ఉంటారు, బీఆర్ఎస్ ఉంటారు బీఆర్ఎస్ ఉంటాం. వాస్తవమే కదా. ఆ రోజు కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ నినాదాన్ని అందుకోకపోతే ఇవాళ మనం ఇట్లా మాట్లాడేటోళ్ళమా? తెలంగాణ మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇట్లా మాట్లాడేటోళ్ళం మనం? మన రాజకీయ స్థిరత్వం ఇట్లా వచ్చేదా? తెలంగాణ అనే రాష్ట్రం, భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం అని ఉన్నదని చెప్పేసి ఒకటి ఉండేదా? దానికి ఆద్యుడు మలిదశ ఉద్యమం రావచ్చు, అంటే ఇంతకంటే ముందు ఉద్యమాలు వచ్చినాయి కానీ చెప్పేసి ఒక లాజిక్ క్వశ్చన్ని, లాజిక్ ఆన్సర్స్ని చాలామంది రాజకీయ నాయకులు చెప్తారు. ఈ కేసీఆర్ ఒక్కడే ప్రారంభం. వాస్తవమే కదా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడు పండుగాడు కాదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అంటున్నాను నేను. కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరండి. వాస్తవం ఆ రోజు ఎవరు ఉండరా, ఎడారిలో నీళ్ళు తోలుకున్నట్టే, చర్మలో నీళ్ళు ఆగినట్టే ఒక్కడే కదా కేసీఆర్. రాజకీయాల్లో ఎవరే రాజకీయ పార్టీలో ఉన్నా దాన్ని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు బయలుదేరండి కాబట్టే ప్రజలంతా ఏకమైనారు. వాస్తవానికి ప్రజలు కూడా సపోర్ట్ కేసీఆర్కి ఉంది. ఎందుకంటే 2009 తర్వాత 2010లో రాజీనామా చేశారు. ఆ రోజు కిషన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే ఉన్నారు అమర్పేట. కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయలే, ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేశారు బీజేపీ నుంచి. మిగతా బీఆర్ఎస్ 10 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. నేను మంచిర్యాల ఇన్ఛార్జిగా ఉన్న విద్యార్థి నాయకుడుగా, నాయన నరసింహారెడ్డి గారు దివంగత నేత మాకు పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు. అట్లా ఒక్కొక్క విద్యార్థి నాయకుడు ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకొని ఆ రోజు ప్రజల దగ్గర పోయినాం. మేము మంచిర్యాల పోతే లక్షడిపేట, దండేపల్లి, RK1 RK2 ఏదైతే బొగ్గుబావులు ఉన్నాయో, గోదావరి కని రోడ్డు, ఇవన్నీ తిరుగుతుంటే అక్కడ తెలంగాణ సంబంధించిన కారు గుర్తు తెలియదు. వాస్తవంగా 2010లో అప్పటికే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది, కారు గుర్తు తెలియదు ఇంకా ప్రజలకి. మేమందరం కూడా విద్యార్థులకు వెళ్ళి కారు గుర్తు ఇది, కేసీఆర్ పార్టీ ఇది, ఖచ్చితంగా గెలిపించాలంటే ప్రజలు స్పందించారు. సుమారు 78,000 ఓటు. హరీశ్రావు గారి మెజార్టీ తర్వాత నేనున్న ఇన్ఛార్జి ఉన్న మంచిర్యాల మెజార్టీ, సెకండ్ మెజార్టీ. ప్రజలు స్పందించారు. విద్యార్థి నాయకులు, విద్యార్థులు ఆ రోజు కేసీఆర్ గారు చెప్తే విన్నారు. కేసీఆర్ గారి మాట ఒకవైపు, విద్యార్థి నాయకత్వం మాట ఒకవైపు. గెలిపించుకోవాలంటే ఆ రోజు 11 ఒకటి బీజేపీ, 10 మంది ఎమ్మెల్యేలు పొట్టున గెలిచారు. పొల్లు ఏమో గెలిచారు కాబట్టే కేసీఆర్కు ధైర్యం మళ్ళీ ఇంకెక్కువ పెరిగింది. ఆ విధంగా కొట్లాడే క్రమంలో ఆమె ఇక తెలంగాణ ఇవ్వకపోతే లేదని చెప్పేసి 10 బై ఎలక్షన్స్ కావచ్చు, అంతకన్నా ముందు కేసీఆర్ దీక్ష కావచ్చు, తదనంతరం 2009 డిసెంబర్ 9 ప్రకటన కదా, చిదంబరం ప్రకటన. అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది, ఎవరు చూడలే, మనం పుట్టలేం కాబట్టి. కానీ అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చింది అనే వాస్తవాన్ని మాత్రం మా కళ్ళారా చూసినాం. ఎందుకంటే అందరు చాలామంది అంటారు దేశానికి స్వతంత్రం అర్ధరాత్రి వచ్చిందని చాలామంది అంటారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన మాత్రం అర్ధరాత్రి వచ్చింది. నేను ఆ రోజు నాగోల్లో ఉన్నా బిక్కుమంటూ, ఎందుకంటే అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసే సందర్భం అంటే వాళ్ళు అప్పుడు 12 గంటలకు 11:30కు 11:30 పెట్టగానే 12 గంటలకు మళ్ళీ ఉస్మాన్ షీట్కి పోగానే ఉస్మాన్ షీట్లో వెళ్ళి మళ్ళీ సమరాలు చేసుకున్న తర్వాతకి తెల్లారికి
మా ఆనందం ఆవిరైపోయింది. ఇవాళ చాలామంది చాలా కొత్త పలుకులు పాత పలుకులు అని రాస్తున్నటువంటి మీడియా ఒకవైపు, వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్డీఏలో పనిచేసినప్పుడు 3 రాష్ట్రాలు దేశంలో ఏర్పడ్డాయి. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలే? అప్పటికి డిమాండ్ ఉంది కదా. తదనంతరం 2009 తర్వాతకి అనేక చోట్ల యూపీఏ గవర్నమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంలో కావచ్చు, యూపీఏ మేనిఫెస్టోలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మీ అనుకూలమని రాసినారు. మరి ఎందుకు తెలంగాణ రాలే? మళ్ళీ 2009 తర్వాతకి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాతకి మరి ఎందుకు తెలంగాణ ఆవిర్భావ ప్రకటన రాలేవు? అయినప్పటికీ చిదంబరం కేసీఆర్ గారి దీక్షా ఫలంగా, తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా, కేసీఆర్ వెనకాల తెలంగాణ ప్రజలు అని చెప్పేసి గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం 2009 డిసెంబర్ 9 ప్రకటన చేసింది. ఆ రోజు కంటే ముందు డిసెంబర్ 4వ తారీఖు ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఆ రోజు దాన నాగేంద్ర గారు ఉండి, ఆ రోజు వారుకున్నటువంటి రాజకీయ పరిస్థితుల రీత్యా వారు కూడా హైదరాబాద్ని ఫ్రీ జోన్ చేయాలని, హైదరాబాద్ని ఉమ్మడి రాజధాని చేయాలని ఆ రోజు డిమాండ్లు ఉండే. రాయల తెలంగాణ డిమాండ్ వచ్చిన సందర్భంలో మేము ఆ రోజు పోతే నన్ను కొట్టడం జరిగింది దాన నాగేంద్ర రెడ్డి దగ్గర, చచ్చిపోయేటోళ్ళం ఆయన. మరి ఆ రోజు అయిన తర్వాతకి 10లో బై ఎలక్షన్స్ వచ్చినాయి. 2010 జనవరి 18వ తారీఖు రోజు ఒకవైపు పాదయాత్రకు మేము సిద్ధమవుతున్నాం, ఒకవైపు ఇక్కడ పాదయాత్ర సిద్ధమయ్యే క్రమంలో శ్రీకృష్ణ కమిటీ ఉస్మాన్ సిటీకి రావడం, అదేవిధంగా ఈ 2009 డిసెంబర్ 9 ప్రకటన రావడం, ప్రకటన తర్వాత ఏమైంది? క్రికెట్ స్కోర్ పెట్టినట్టు రాజీనామాలు మొదలైనవి. రాజీనామాలు మొదలైతే ఏమైంది? ప్రజల్లో ఆందోళన చూసినాం. అయ్యో తెలంగాణ వస్తుందనే పదం ఇప్పుడు ఇంటివి ఆనందపడితే సంబరాలు చేసుకుంటే మల్లేంద్ర నాయన అని చెప్పేస్తే డిసెంబర్ 23, 2009 పునర్ప్రకటన. కాంగ్రెస్ మళ్ళా మొదలుపెట్టింది డబుల్ గేమ్ని. 2 నాలుకల సిద్ధాంతాలు వచ్చినాయి, 2 కళ్ళ సిద్ధాంతాలు వచ్చినాయి. ఇచ్చిన తెలంగాణ ప్రకటన వెనకకు పోయింది, మళ్ళా పునర్పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అదే చిదంబరం గారు. అంటే రాజకీయంగా ఎంత ఆంధ్ర నాయకత్వం స్ట్రాంగ్గా ఉందో, ప్రజలతోని కానీ కూలీ చేసుకున్నతోని మామూలు ఫలితం తెలంగాణ ప్రజలకు పేచీ లేదు. కానీ ఆంధ్ర నాయకత్వం తెలంగాణ ఆపాలనే ప్రయత్నం ఎన్ని కుట్రలు చేసినా అర్థమైంది. దాని వెనకాల ఈరోజున్న చంద్రబాబు నాయుడు కొత్త పలుకులు పాత పలుకులు ఉన్నాయి. అలా మేము చూసినాం. అది తర్వాత మేము పాదయాత్ర చేసినాం, 725 కిలోమీటర్లు నడిచినాం. 725 కిలోమీటర్లు 2010 జనవరి 18వ తారీఖు మొదలైన మా పాదయాత్ర ఫిబ్రవరి 7, 2010లో ముగిసింది. మేమందరం కూడా సౌత్ తెలంగాణ నుంచి 200 మంది, నార్త్ తెలంగాణ నుంచి 200 మంది, మేమందరం కలిసి ఎక్కడికి వస్తాం? ఫిబ్రవరి 7, 2010 కాకతీయ కాకతీయ యూనివర్సిటీకి వస్తాం. మేము ఒక్కొక్క రోజు మాడుగుల జయపాలరెడ్డి ఊరిలో మేము సభ పెట్టి జయపాలరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ ఊర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు మా నాయకుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భం చూసినాం. ఆ మనగల్లో మాకు ఆచారం వచ్చి మద్దతు తెలిపిన సందర్భం చూసినాం. అదేవిధంగా మాడుగుల నుంచి మర్రిగూడ వరకు ఆ రోజు రాత్రి హై స్కూల్లో పడుకున్నాం. చారుకొండ అనేటువంటి మండలానికి పోయేసి వచ్చినాం మేము ధూమ్ధామ్కి. ఆ రోజు అక్కడ బీసీ వెల్ఫేర్ హాస్టల్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ అన్నం తిన్నాం. తదనంతరం మళ్ళీ మాడుగుల నుంచి మర్రిగూడ వరకు 39 కిలోమీటర్లు నడిచిన ఒకే రోజు. అది మాకు హిస్టరీలో ఉన్నది. ఎందుకంటే ప్రతిరోజు నేను కమ్యూనిస్ట్ పార్టీ ఎస్ఎఫ్ఐలో పనిచేసిన కాబట్టి ప్రతి ఈవెంట్ని నేను నా డైరీలో నిక్షిప్తం చేసేది. మాకు జెండు బాంబు ఇచ్చిన పేరు రాసుకునేది. సబ్బులు అరే బిడ్డ మీరు తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు, స్నానం చేయండి బిడ్డ అని సబ్బులు కొనిచ్చిన వాళ్ళ పేరు రాసేది, షాంపులు కొనిచ్చిన పేరు రాసేది. కొంతమంది వచ్చి బూట్లు ఇచ్చిన పని చేసేది. కొంతమంది చేతనైన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న బిడ్డ మేము అన్నం పెట్టిపోతామని అన్నం పెట్టిపోయిన వాళ్ళు. ఈ విధంగా ప్రతిదీ మాకు ఇలా మీకు మీ ఇంటర్వ్యూ ఇస్తుంటే రిమైండ్ అవుతా ఉంది. ఈ విధంగా 725 కిలోమీటర్ల నుంచి కాకతీయ పొలికేక చేసినాం. ఆ కాకతీయ పొలికేకలో మేమందరూ విద్యార్థి నాయకులం చాలా రకాల అభిప్రాయాలు చెప్పాల్సి ఉండే. ఆ సందర్భంలో మందకృష్ణ మాదిగా దేశపతి శ్రీనివాస్ గొడవ జరిగింది. మేము 725 కిలోమీటర్లు నడిచి ఈ ప్రజలు మాకు ఏదైతే స్పిరిట్ ఇచ్చారో అవన్నీ చెప్దాం అనుకున్నాం. ఎవరు ఏ జెండు మామూలు ఇచ్చిండ్రు, ఎవరు ఏ కాళ్ళొప్పులు అని చెప్పి జెండు మామూలు రాసుకున్న వాళ్ళ ప్రజల యొక్క ఆతృత చూసినాం, ఆర్ద్రత చూసినాం. మాకు బూట్లు ఇచ్చిన వాళ్ళని చూసినాం, మాకు అన్నం పెట్టిన వాళ్ళని చూసినాం. రోజు చికెన్ పెట్టాలరా మనం మంచిగా నడుస్తున్నారు మా పిల్లలని చెప్పేసి అన్న వాళ్ళు చూసినాం. కానీ ఆ పాదయాత్రలో జరిగింది ఏంటంటే అధినాయకత్వాలు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ ఆ రాజకీయ పార్టీలో పనిచేసే కింది నాయకత్వం మాత్రం తెలంగాణ రావాలని ఉంది. ఇది తెలంగాణ యొక్క రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికింది అంటున్నాం. అధినాయకత్వం వ్యతిరేకంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి. కానీ ఆ రాజకీయ పార్టీలో పనిచేసే కింది నాయకత్వం మాత్రం తెలంగాణ రాష్ట్రం రావాలని మేమందరం పాదయాత్ర చేస్తూ ఉంటే మాకు దండలు వేసిన వాళ్ళు ఉన్నారు, మాకు జెండు మామూలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు. రోజు మంచిగా నడవాలంటే బిడ్డ చికెన్ అయితే మంది తింటని చెప్పి ప్రతిరోజు చికెనే పెట్టేది మాకు. కానీ 725 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆ రోజు జరిగిన గొడవతోటి మేము ఏం అభిప్రాయాలు వ్యక్తం చేయాలో ప్రజల అభిప్రాయం ఏందని చెప్పేటువంటి స్థానం లేకపోయాయి. తర్వాత మళ్ళీ 2010లో బై ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు స్పీడ్ చూపించినారు. ఆ చూసిన తర్వాత 10 తర్వాతకి నాకు ప్రధానంగా నా రాజకీయ జీవితంలో
కేసీఆర్ గారి భావజాలంతో కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడవడం ఒక ఎత్తు అయితే, ఉస్మాన్ సిటీ చదువుకోవడం రెండో ఎత్తు అయితే, అమ్మ జన్మనిచ్చింది, ఉస్మాన్ సిటీ తల్లి చదువునిచ్చింది, అమ్మ జన్మనిచ్చి గుర్తింపునిస్తే ఉస్మాన్ సిటీ చదువునిచ్చి రెండవ గుర్తింపునిచ్చి ఉద్యమం నన్ను పైకి తీసుకొచ్చింది. కేసీఆర్ మళ్ళీ నన్ను ఒక ఎలివేషన్ ఇచ్చినాడు. కాబట్టి ఆ క్రమంలో 2013 సెప్టెంబర్ 7వ తారీఖు తెలంగాణ ప్రజలంతా ఒకవైపు ఉన్నారు. అన్ని జేఏసీలు, అన్ని రాజకీయ పార్టీలు జేఏసీకి ఏర్పడి తెలంగాణ ఉద్యమం సైడు జరుగుతున్న సందర్భంలో ఏపీ ఎన్జిఓలు, ఎమ్మెల్సీగా పనిచేసిన అశోక్ బాబు గారు ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు ఉండే. ఒకవైపు వైఎస్ఆర్సీపీ జగన్, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఒక ఏపీ ఎన్జిఓలలో సకల జల్ల బీర్ అని పెట్టినారు. పెడితే ఆ ఏపీ ఎన్జిఓల సభలో నేను ఒక్కడిగా వెళ్ళి ఆ రోజు నినాదాలు చేసి, వాస్తవానికి ఆ రోజు ఎక్కడ చూసినా నిర్బంధమే ఉంది. ఎందుకంటే ఒకవైపు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉండడం, ఒకవైపు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుకు హైదరాబాద్లో తెలంగాణ లేదు అని నిరూపించాలి. అంటే ప్రతినిత్యం కూడా హైదరాబాద్లో తెలంగాణ లేదు, హైదరాబాద్లో తెలంగాణ ప్రజలు కోరుకుంటలేరు కాబట్టి ఇది గుండెకాయను వేరు చేయాలనే ఆలోచన. తెలంగాణ నుంచి గుండెకాయను వేరు చేయాలి. గుండెకాయను వేరు చేయాలంటే ఏం చేయాలి? హైదరాబాద్లో తెలంగాణ వాదం లేదంటే ఏం చేయాలి? పెద్ద ఎత్తున సభ పెట్టి నిరూపించాలి. దానికి ప్రభుత్వాల మద్దతు, పార్టీల మద్దతు, ఆంధ్ర సంబంధించిన అధినాయకత్వాల మద్దతు ఉంది. ఆ క్రమంలో ఎవరు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. జేఏసీలుగా మేమందరూ కూడా పోరాట పిలుపునిచ్చినాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వాదం నింపుకున్నటువంటి నేనుగా, కేసీఆర్ గారి ప్రేరణ పొందిన వాడిగా, తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలనే ఉద్యమంలోకి వచ్చిన వాడిగా, గత కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉన్నటువంటి వాడిగా ఆ రోజు 6 గంటలకే అప్పుడున్నటువంటి రాజనీస్తో మాట్లాడి అదే వెహికల్లో నేను బయటకు వచ్చి మరి ఏదైతే బర్కత్పూర్ మన బాగలింగపల్లిలో ఉన్నటువంటి న్యాయ కళాశాల ఏదైతే ఉందో ఆ న్యాయ కళాశాలలో బషీర్బాగ్లో న్యాయ కళాశాలలో నుంచి బైక్ ఎక్కి మళ్ళీ అందులో దూకి హనుమాన్ వ్యాయామశాల నుంచి మళ్ళీ కిందికి దూకి తదనంతరం ఒక మిత్రుని ఇంట్లో తలదాచుకొని 11-12 గంటల వరకు అక్కడ ఇడ్లీ బండ్లు ఉంటాయి. అక్కడ ఆ ఇడ్ల బండ్ల దగ్గర ఇంత టిఫిన్ చేసుకున్నట్టు యాక్షన్ చేసి నాతో పాటు 5 విద్యార్థి నాయకులు నాతో పాటు వస్తే వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడికి వెళ్ళి స్టేడియంలోకి లోపలికి పోవడం జరిగింది 11:30-12కి. విద్యార్థి నాయకుడు అప్పటికే నేను ఫెమిలియర్ కాబట్టి నాతో వచ్చిన వాళ్ళని గుర్తుపట్టలేరు కాబట్టి అరే దూమెట్ల బాలయ్య వచ్చిందని చెప్పేసి ఆంధ్ర సంబంధించినటువంటి ఏపీ ఎన్జిఓలు కావచ్చు, ఆంధ్ర సంబంధించినటువంటి కొంతమంది గుండాలు రౌడీలుగా చలామణి అవుతున్న వాళ్ళు రాజకీయాలలో వాళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. వాస్తవంగా ఆ రోజు ఇంటెలిజెన్స్, పోలీస్, తెలంగాణ వాదం ఉన్న వాళ్ళు, కొంతమంది జర్నలిస్టులు, ఆ రోజు కొంతమంది జర్నలిస్టులు ఇవారు కూడా జర్నలిజంలో వాళ్ళందరూ ఉన్నారు. అనేక సార్లు అనేక మీడియాలో వాళ్ళ పేరు నేను తీసుకున్నాను. పురుషోత్తం అని ఉండే, అదేవిధంగా ఇప్పుడు విజయ్ అని ఉండే, అదేవిధంగా భాస్కర్ అని ఉండే, ఇట్లా చాలామంది వివేక్ పట్ల అని ఒక తమ్ముడు ఉండే, ఇట్లా ఇంటెలిజెన్స్లో పనిచేసి ఒక సిఐ ఉండే, ఇట్లా చాలామంది ఆ రోజు కొంతమంది జర్నలిజంలో పనిచేసే వాళ్ళందరూ కూడా అరే ఇట్లా కొడతారా ఏంది ఇట్లా కొడతారు అని చెప్పేసి వాళ్ళందరూ నన్ను తీసుకురావడం, నేను సొమ్మజిల్లి పడిపోవడం, తదనంతరం నాంపల్లి కేర్కి తీసుకుపోవడం, నాంపల్లి కేర్ దగ్గర తీసుకుపోతే కానీ అప్పటికి అక్కడ జనాలు పెద్ద ఎత్తున తెలిసిపోయింది. టీవీలలో అప్పటికే పొద్దునాట ఆల్రెడీ కృత చేష్టలు ఇట్లా తలదీస్తామని ఒకడు ఇటు అయితే టీవీలలో చూసిన ప్రజలు నిజాం కాలేజ్ దగ్గర హాస్టల్ దగ్గర జరిగిన గొడవ, తదనంతరం నా మీద దాడి, ఇవన్నీ మార్నింగ్ జరిగితాకనే ప్రజలలో ఒక ఉద్రిక్తత వచ్చేసి నాంపల్లి హాస్పిటల్కు వస్తే 144 సెక్షన్ పెట్టిన నాంపల్లి హాస్పిటల్ వేస్తే మళ్ళీ ఆంచి నాంపల్లి హాస్పిటల్ని తీసుకొచ్చి మళ్ళీ కేర్ లేచారు, బంజారాహిల్స్ కేర్ లేచారు, మళ్ళీ బంజారాహిల్స్ కేర్ని తీసుకెళ్ళి మళ్ళీ నాంపల్లి వేసారు. ఎందుకంటే జనాలు తాకిడి ఎక్కువైపోయింది. అది చూసినటువంటి సందర్భంలో దేశపతి గారు V6లో ఉండి ఏడుస్తూ అరే ఇట్లా చంపుతారా బాలయ్య యాదవ్ లాంటి వాళ్ళని అని చెప్పేసి మాట్లాడిన సందర్భం. ఎక్కడ తీసుకుపోతారో ఏం తీసుకుపోతారో తెలియదు, ఏ హాస్పిటల్లో చేస్తారో తెలియదు, ప్రజలు అటు ఇటు తిరుగుతున్నారు, కేర్లో నాంపల్లి ఉన్నారా బంజారాహిల్స్ కేర్లో ఉన్నారా తిరుగుతున్న సందర్భం. ఇక నైట్ పూట సాయంత్రం పూట ఈ ఉద్రేకమైనటువంటి తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, విద్యార్థులు, రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఆ రోజు ఒక బీభత్సం జరిగింది. అసలు వాస్తవంగా ఎల్బీ నగర్ నుంచి పంతంగి టోల్గేట్ చౌటుప్పల్ దాకా కోప్పడరు. ఏంది హైదరాబాద్ అనేది మా గడ్డ, ఈ గడ్డ మీద వచ్చి మా విద్యార్థి నాయకులు తెలంగాణ వాదం కావాలంటే కొడతారా, చంపుతారా, ఇదేమో ఆనందం అని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో కూడా ఉద్రిక్తత పెరిగింది. ఆ రోజున్న సంతృప్తి హాస్పిటల్ ఫస్ట్ పోయిన తర్వాతకి అనిపించింది, చచ్చిపోతూనే అనిపించింది. వాస్తవంగా
ఎక్కడో చిన్న కుటుంబంలో పుట్టి హైదరాబాద్ చదువుకుంటేందుకు వచ్చి తెలంగాణ ఉద్యమం నుండి ఎక్కడ పడితే అక్కడ కొడతా ఉన్నారు. ఆ విజువల్ చూస్తే మీకు అనిపిస్తుంది, టీవీలలో కానీ ఎక్కడ చూసిన ఆ రోజు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటాయి. ఏపీఎన్జిఓలో సభని కొడితే చచ్చిపోతాం అనిపించింది వాస్తవంగా. కానీ ఆ రోజు భగవంతుని దయతో చాలామంది ఉద్యమకారులు తమ ప్రాణత్యాగం చేసి, శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు, అనేక మంది మీగడ సాయి కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు అనేక మంది ప్రాణత్యాగం చేశారు. ఆ త్యాగం ముందు మన తక్కువే. కానీ అభిమన్యుడి పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టు ఆంధ్రలో సభలో పోయి చిక్కుకున్నా చాలా ఇబ్బంది అయింది, బయటకు వస్తుంది. కానీ ఆ రోజు ఉన్న జర్నలిస్ట్ మిత్రులు, ఆ రోజు ఉన్నటువంటి పోలీసు ఇంటెలిజెన్స్లో మిత్రులు కొంతమంది బయటికి తీసుకురావడం, తర్వాత నా హాస్పిటల్లో పంపడం అనేది నాకు పునర్జన్మగా భావించవచ్చు. తదనంతరము హాస్పిటల్ ఇదంతా అయిన తర్వాత చాలామంది వచ్చిన తర్వాత అతను రాజకీయం అంతా కూడా నాంపల్లి కేరు, బంజారాస్ కేసు తిరుగుతుంది గాయాల అనిపించింది. చచ్చిపోతున్నామో కానీ తెలంగాణ కోసం ఒక్కడిగా అయితే ఇలా ఒక్కటి చేయగలిగిన తెలంగాణ సమాజాన్ని అంతా, తెలంగాణ కోసం మనం ఒక పాత్ర సృష్టించగలిగినాం అనేది ఉంటూ, తర్వాత కేసీఆర్ గారు ఏదైతే ఏ ఎల్బీ స్టేడియంలో అయితే ఆంధ్రలో సభ పెట్టారో ఏపీఎన్జిఓలు, అదే సభలో మనం సకల జనుల బేరని పెట్టినాం. ఆ సభలో కేసీఆర్ గారు నన్ను ఉద్దేశిస్తూ, ఆ రోజు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే ఒక ఐకానిక్ లీడర్, ఇప్పటికీ ఎప్పటికీ కారణజన్ముడు, ఆయన పట్టుకొని బాలరాజ్ అనేవాడు సింగిల్గా పోయిండు, సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి, నా తమ్ముడు బాలరాజ్ సింహం అని చెప్పేసి పోడిన సందర్భం. అలా గన్మేన్ అన్నాడు, ఇంకేందా బాలరాజ్, ఇంత పెద్ద నాయకుడు కేసీఆర్ లక్షలాది సభలో నీ పేరు ఉచ్చరించండు ఏందని చెప్పేసి వాళ్ళన్న సందర్భం, ప్రజలు ఉన్న సందర్భం, హాస్పిటల్లో ప్రజలు స్పందించిన విధానం, ఆ విధంగా అనిపించిందన్నమాట. అంతే చాలరా జీవితానికని. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తదనంతరం ఏదైతే ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది 2016, 2015 ఏఈ ఎగ్జామ్ జరిగింది. దాంట్లో కూడా ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం, అంటే మనమే ఎగ్జామ్ ప్రిపేర్ అయినాం, మనమే హిస్టరీ చదువుకున్నాం. కానీ 2013 సెప్టెంబర్ 7వ తారీఖు ఏపీఎన్జిఓల సభలో గాయపడ్డ విద్యార్థి నేత ఎవరు? దూదిమెట్ట బాలయ్య యాదవ్. ఆప్షన్ పెడితే ఒక మార్కు, 2 ఎగ్జామ్లలో ఇంకేం కావాలి? తెలంగాణ హిస్టరీలో మనకు స్థానం వచ్చింది, ఒక లైన్ వచ్చింది. ఎక్కడో చిన్న నిరుపేద కేద కుటుంబంలో దూదిమెట్ల అమృత భిక్షమయ్య దంపతులకు పుట్టినటువంటి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ చదువు అనే ప్రయాణంలో ఉస్మాన్ సిటీకి వచ్చి తెలంగాణ ఉద్యమం అనే కేసీఆర్ ప్రేరణతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ విద్యార్థుద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ హిస్టరీలో ఒక లైన్ తీసుకున్నామంటే ఇంకేం కావాలి? ఏ మంత్రి అయితే ఏ పేరు వస్తుంది, ఏ ఎమ్మెల్యే అయితే ఏం పేరు వస్తుంది, ఇంతకంటే గొప్ప పేరు ఏం కావాలనిపించేది. ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది నాకు. ఆ విధంగా తెలంగాణ హిస్టరీలో స్థానం సంపాదించుకొని తర్వాత తదనంతరం 2014 ఫిబ్రవరి మాసం అన్ని రాజకీయ పార్టీలు రకరకాల డిసెంబర్ 5, 2013 మళ్ళీ సెప్టెంబర్ డిసెంబర్ 5 మా బాబు పుడతాడు. మా బాబు కడుపులో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 7వ తారీఖు జరిగిన సంఘటన 2013లో ఐపీఎన్జిఓల దాడి. అప్పుడు నా భార్య కన్సూన్ ఇంటికాడు ఉంది. తను లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, ఇష్టపడి నాతో వచ్చింది. వాళ్ళ బాధ్యత, నేను దళిత కుటుంబంలో పుట్టి మాదిగా కుటుంబంలో పుట్టి నేను పిహెచ్డీ చేసి పెళ్లి చేసుకున్నాం. అయ్యో చచ్చిపోతాడేమని, ఎందుకంటే టీవీలో ఆ రోజు అప్పటికి వాళ్ళ ఇంట్లో కరెంట్ బంద్ అయింది, కొట్టేటప్పుడు కరెంట్ కూడా తీసేసారు ఊళ్ళల్లో. ఏందని వాళ్ళు ఆందోళన, ఏమైందో ఏందో తెలియదు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, టీవీ విజువల్స్ కనపడుతున్నాయి. ఆమె ఏడ్చుకుంటూ వచ్చింది. కానీ ఉదయం మాత్రం ఓ మాట చెప్పింది నా భార్య, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కత్తులు చూపెడుతుర్రు, నరుకుతురు, చేస్తుర్రు, బావ ఎట్టి పరిస్థితులు ఈ సభను అడ్డుకోవాలని చెప్పింది. బావ ఎట్టి పరిస్థితులు ఈ సభను అడ్డుకోవాలని చెప్పింది. ఆమె స్పిరిట్ కూడా ఉంది. అదేవిధంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని చెప్పేసి మా రత్నధీర్ రెడ్డి అని పురుషోత్తమని ఉండే, వాళ్ళు పొద్దునట్లా అడ్డుకోవాలని వాళ్ళు అంటారు. మా ఇంటి పక్కనే ఉండి వాళ్ళు, ఎందుకంటే ఉస్మాన్ సిటీ పక్కనే ఉండేది నేను అప్పుడు పిహెచ్డీ చేస్తున్నప్పటికీ. వాళ్ళు అడ్డుకోవాలి, వాళ్ళు స్ఫూర్తి, వాళ్ళ ప్రేరణ ఒకవైపు, మా భార్య ఇచ్చిన ప్రేరణ ఒకవైపు, అందులోకి పోవడం, దెబ్బలు తినడం, ఇవన్నీ జరగడం. తదనంతరం ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మళ్ళా ఒక ఊపి మీద రావడం సందర్భంలో డిసెంబర్ 5వ తారీఖు రోజు మా బాబు పుడతాడు. ఆ రోజు కేంద్రం ఏం ప్రకటించింది, 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని చెప్పి ప్రకటన చేసింది. మా పెద్దబాబు భౌతిక్ యాదవ్ పుట్టినరోజు అది. ఆ రోజు ఆయన ఆ ప్రకటన రావడం, 10 జిల్లా, అంతకుముందేమో రాయల తెలంగాణని, హైదరాబాద్ని ఉమ్మడి రాజధాని, ఇట్లా రకరకాల ప్రకటన వచ్చినాయి. కానీ ఆ రోజు మంచి ప్రకటన వచ్చింది. మా బాబుకు గుర్తు, అది ఎప్పుడు నాకు మా బాబు పుట్టినరోజు వస్తే డిసెంబర్ 5వ తారీఖు రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఏదైతే ఉందో అది నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. ఆ విధంగా డిసెంబర్ అయిపోయిన తర్వాతకి 14 ఫిబ్రవరి మాసం ఇంతకుముందు గుర్తు చేసినట్టు, ఆ ఫిబ్రవరి మాసంలో రాజ్యసభలో పార్లమెంట్లో బిల్లు అవుతుంది. ఇక రాజ్యసభలో ఒక ఆలోచన, వెంకయ్యనాయుడు లేస్తుండు, అదేవిధంగా సంబంధించిన రకరకాల రేణుకా చౌదరి లేచి మాట్లాడుతుంది కాసేపు. అది ఏంది బిల్లు అవుతుందా కాదని భయం. మేమందరం ఢిల్లీలో ఉన్నాం అప్పటికి. అంతకంటే ముందు ఢిల్లీలో అనేక ఆందోళనలు, మేము పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి అరెస్ట్ అయినాం, ఏఐసీసీ ఆఫీస్ ముందు ధర్నా చేసినాం, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసినాం.
అక్కడ కూడా అరెస్ట్, ఢిల్లీలో కూడా అరెస్ట్ అయినాం మేము. ఆ సందర్భంలో ఫిబ్రవరి మాసంలో రాజ్యసభలో బిల్లు పాస్ కావడం, పార్లమెంట్లో లోక్సభలో బిల్లు పాస్ కావడం, రాష్ట్రపతి పోయింది. రాష్ట్రపతి పోయినా కూడా బిల్లు ఆగుతుంటారు. 2 సభలలో ఆమోదం పొందింది. అయినా కూడా ఆధిపత్య ఆంధ్ర నాయకత్వం, అంటే వ్యాపార ధోరణంతో ఉన్నటువంటి ఆంధ్ర నాయకత్వము, తెలంగాణను అనేక 60 సంవత్సరాలుగా వ్యాపార కోణంలో చూసినటువంటి ఆంధ్ర నాయకత్వం రాష్ట్రపతి దగ్గర కూడా సంతకం కాదంటారు వాడు. ఇంకా ఆందోళనలు. ఇంకా వాస్తవంగా డిసెంబర్ 9, 2009 ప్రకటన తర్వాతకి ఎందుకు చనిపోయారు విద్యార్థులు? ఇలా కాంగ్రెస్ అంటది మేము ఇచ్చినామని మాట్లాడుతుంది కదా కాంగ్రెస్ పార్టీ. 9 తర్వాతనే కదా ఆత్మహత్యలు మొదలైనవి. శ్రీకాంతాచారి జరిగిన సంఘటన తర్వాతకి తదనంతరం జరిగిన ఆత్మహత్యలన్నీ కూడా డిసెంబర్ 9 తర్వాత జరిగినాయి. ఎవరు కూడా ఆ రోజు విద్యార్థులు అంతకన్నా శ్రీకాంతాచారి సంఘటన తర్వాత ఎవరు చనిపోలే. తర్వాత ఏం చనిపోయారు? కాంగ్రెస్ పార్టీ డ్యూయల్ స్టాండ్ ఇది. ఇవాళ చెప్తుండ్రు మేమే ఇచ్చినాం కదా అనుకున్న వాళ్ళకు, మరి ఆత్మహత్యల కారణం కూడా మీరే కదా, పునర్ప్రకటన కూడా మీరే, కాంగ్రెస్ పాలన కాను కదా. కేసీఆర్ కొట్లాడకపోతే మీరు ఇచ్చేటారా? కేసీఆర్ వెనకాల ఈ ప్రజలందరూ నడవకపోతే మీరు ఇచ్చేవాళ్ళ? ఈ పోరాటం అంతా జరిగింది మీ యొక్క అశ్రద్ధ వల్లనే కదా, మీ 2 నాలుకల సిద్ధాంతం 2 కాళ్ళ సిద్ధాంతం వల్లనే కదా. ఇలా చాలా తగుదనమ్మని మాట్లాడుతూ ఉంటారు. అదే క్రమంలో మేము పార్లమెంట్లో అయిపోయింది, రాజ్యసభలో అయిపోయినా కూడా రాష్ట్రపతి ఆమోదం పొందని పత్రికలు రాస్తే పెద్ద దాటికి అక్షరాలు. ఇలా కొత్త పలుకులు పలికినటువంటి వాళ్ళు కూడా రాష్ట్రపతి దగ్గర ఆగిపోద్ది బిల్లు, ఎందుకంటే పార్లమెంట్లో మూసేసి వేసిరు, డోర్లు మూసేసి బిల్లు చేసిరు కాబట్టి పార్లమెంట్ ఆగిపోతుందని మాట్లాడతారు. మళ్ళీ తెలంగాణలో అలజడి, మళ్ళీ ప్రజలలో ఆందోళన. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఎన్నికపోయింది కదా, 1969లోనే 369 మంది చచ్చిపోతే తెలంగాణ రాలేదు కదా. మరి పెట్టరానిస్తారు వీళ్ళు. ఒక బాగున్నాడు తెలంగాణ మనకు ఒక అనిశ్చిత అన్నాడు, తెలంగాణ రాదు రానియరు వాళ్ళు గట్టోళ్ళు, వాళ్ళక్కడ పైసలు ఉన్నాయి, వాళ్ళక్కడ రాజకీయ అధికారం ఉంది అనేటువంటి భావన తెలంగాణ పేరులో ఈ 60 ఏళ్ళలో గూడు కట్టుకుంది. అట్లా గూడు కట్టుకున్న తర్వాత రాష్ట్రపతి దగ్గర ఆగిపోతే మళ్ళీ పేపర్ రాగానే మళ్ళీ ఆందోళన. కానీ రాష్ట్రపతి ఆమోదం పొందింది, బిల్లు ప్రకటన జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడడానికి కారణం కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు చేసిన దీక్ష, కేసీఆర్ వెనకాల తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు, అవి ఉద్యోగ సంఘాలు కావచ్చు, కవులు కళాకారులే కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలో రాజకీయ అధినాయకులు కాకపోవచ్చు, అన్ని రాజకీయ పార్టీలో పనిచేసిన కింది స్థాయి లీడర్షిప్, కింది స్థాయి ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ సమాజం, విద్యార్థి సమాజం, అడ్వకేట్ సమాజం, జర్నలిస్ట్ సమాజం, అదేవిధంగా అన్ని రకాల కుల వృత్తులు కూడా దీక్షలలో పాల్గొన్నాయి. ఎందుకంటే నేను పాదయాత్ర చేసే క్రమంలో వర్ధన్నపేట మేము వేవరికి అక్కడ కుల వృత్తుల వాళ్ళు దీక్ష చేస్తూ ఉన్నారు వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలా. ఆ విధంగా అన్ని వర్గాల సబ్బండ వర్గాల పల్లి తెలంగాణ ఉద్యమంలో మమేకమైంది కాబట్టి, కేసీఆర్ వెనకాల నడిచిరు కాబట్టి దీనికి తలొగ్గి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అనేవాది వాస్తవం. కానీ ఆ తర్వాత క్రమంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఒక్కొక్కటిగా చేర్చుకుంటూ ఒక్కొక్క దాన్ని నీటి రంగం సంబంధించి కావచ్చు, ఉద్యోగ రంగం సంబంధించి కావచ్చు, అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లు అనేది ఉందో నీళ్ళని ఎట్లా దరికి తీసుకురావాలి, నియామకాలను ఎట్లా దరికి తీసుకురావాలి, బడ్జెట్ ఎట్లా దరికి తీసుకురావాలి. వాస్తవం కదా. ఇలా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేసిన డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకు, కుహాన మేధావులకు ఇవాళ 10 సంవత్సరాల కాలం డెవలప్మెంట్ లేదా? హైదరాబాద్ ఎట్లుండే అనేది నేను అంటలేగా బ్రదర్. రజనీకాంత్ వచ్చి అంటున్నాడు ఇది న్యూయార్క్ నగరమా అని. ఒక బాలీవుడ్ నటుడు వచ్చి అంటుండు ఇది ఏంది హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందని చెప్పేసి. ఇవాళ 2014లో మన తలసరి ఆదాయం 1,20,000. మరి ఈరోజు తలసరి ఆదాయం 3 లక్షల పైచిలకు తలసరి ఆదాయం. జిఎస్డిపి పెరిగింది. ఆ రోజు 45,000 కోట్ల వరి ధాన్యం ఉత్పత్తి, 45,000 కోట్ల వాల్యూ చేసే వరి ఉత్పత్తి అయితే ఈరోజు 1,16,000 కోట్ల వాల్యూ చేసే వరి ఉత్పత్తి అవుతుంది. వరి ధాన్యం ఉత్పత్తిలో పెరిగింది, సాగు విస్తీర్ణంలో పెరిగింది, తలసరి ఆదాయంలో పెరిగింది, జిఎస్డిపిలో పెరిగింది, సంక్షేమంలో పెరిగింది. 200 ఓట్లు ఇస్తేనే రాజశేఖర్ 2 సార్లు వేసారు. కేసీఆర్ 2,000 పింఛన్ ఇవ్వగలిగింది కదా. విజయ్ గారు నేను అడుగుతున్నా మీ టీవీ ద్వారా ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం ఇది వినాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఏం చేసిండు అనేటువంటి కుహార మేధావులకు ఇవాళ రాజకీయ పార్టీలకు అడుగుతూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇలా వాకింగ్ పోతూ అంటూ ఉన్నారు. ఏముందయా గప్పుడు ఏమైనా వ్యవసాయం చేద్దామంటే భయపడేది మేము. బోరు బాగు బోర్ వేస్తే బోరు పడకపోయేది. ఒకవేళ బోరు పడితే మోటార్ తెచ్చేది, మోటార్ తెస్తే కరెంట్ రాకపోయేది, కరెంట్ వస్తే మోటార్ కాలిపోయేది, మోటార్ కాలిపోయి బాగు చేసుకోగానే స్టార్టర్ కాలిపోయేది, స్టార్టర్ కాలిపోయింది అనగానే మళ్ళా మీటర్ కాలిపోయేది. ఈ విధంగా ఒక రోనికి ఒక దాని లింకప్ ఉండి
వ్యవసాయం అనేది దండగా అయినటువంటి పరిస్థితులు కనపడేవి. వ్యవసాయం చేసుకునే రైతు ఆత్మహత్యలు చేసుకునేది. కనీసం అన్నీ బాగైనాక కరెంట్ పెట్టుకుందామంటే 3 పైసల కరెంట్ లేకపోయేది. మళ్ళా 12 గంటలకు వచ్చేది. మళ్ళా 12 గంటలకు పోతే పాము గడిచిన మరణాలెన్ని, తేలు గడిచి చచ్చిపోయిన మరణాలెన్ని, కరెంట్ షాక్ వచ్చిన మరణాలెన్ని. ఈ వాస్తవాలు కావా తెలంగాణలో? ఇవన్నీ రూపుమాపింది కేసీఆర్ కాదా? ఇలా చాలామంది ఒప్పుకుంటారు, ఓకే రాజకీయాల్లో మీరు వెళ్ళని ఉండండి, కానీ ఈ వాస్తవాలు అంగీకరించాలి కదా. గతంలో కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉండే, గతంలో వ్యవసాయ రంగ పరిస్థితి ఎట్లా ఉండే, గతంలో తెలంగాణ సంక్షేమ పరిస్థితి ఎట్లా ఉండే, గతంలో హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉండే. గతంలో బ్రదర్ మీరు హైదరాబాద్కు 10 ఏళ్ల కింద వచ్చి ఉంటారు, 2014 పూర్వం కూడా వచ్చి ఉంటారు ఇక్కడికి. ఇలా ఉప్పల్ చౌరస్తాను పోయి చూసిరండి. ఎల్బీ నగర్ చౌరస్తాలో అర్ధగంట పట్టేది చౌరస్తా దాటాలంటే. ఇవాళ ఎల్బీ నగర్ చౌరస్తా చూడండి, బడంగిపేట చౌరస్తా చూడండి, కామినేని చౌరస్తా చూడండి, కుకట్పల్లి చౌరస్తా చూడండి. అదేవిధంగా మీరు బయోడైవర్సిటీ చౌరస్తా చూసిరండి, శిల్పారామం చౌరస్తా చూడండి, హైటెక్ సిటీ చౌరస్తా చూడండి. ఎవరు కట్టిరండి 10 సంవత్సరాల కాలంలో? కేసీఆర్ కాదా హైదరాబాద్ డెవలప్ చేసింది? కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ మార్గదర్శకంలో జరిగినటువంటి డెవలప్మెంట్ కాదా? కరెంటు పరిస్థితి మెరుగుపడలేదా? వ్యవసాయ రంగ పరిస్థితి మెరుగుపడలేదా? 10 గుంటలు బారేది మా ఇంటి దగ్గర. నేనే చెప్తున్నా కదా, మాకు 1.5 ఎకరం ఉంటే 4 అన్నదమ్ములకు ఉంటే 10 గుంటలు 4 పొత్తులు బారేది ఆ వచ్చిపోయే కరెంటు తోటి. మరి ఇవాళ 1.5 ఎకరం బారుతుంది, అక్కడ 5 ఎకరాలు బారుతుంది. నీళ్లు పెరిగిన, భూగర్భ జలాలు పెరిగిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి చాలామంది సన్నాసులు మాట్లాడుతున్నారు, దద్దమ్మలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు అయ్యింది? 1,60,000 1,60,083 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. 42,000 ఉద్యోగాలు ప్రాసెస్లు ఉన్నాయి. ఆ 42,000 ఉద్యోగాలు మేము ప్రాసెస్లు ఉన్నాయి తీసుకొచ్చి ఇప్పుడు కేసీఆర్ వేసిన నోటిఫికేషన్ 42,000 అయితే ప్రాసెస్లు ఉన్నాయో, కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు ఈయన నియామక పత్రాలు ఇచ్చి నేనేసని మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈ విధంగా ఒక్కొక్కటిగా ఒక రంగాన్ని మదనం చేసుకుంటూ, అంటే ఆ రోజు దేవతలు ఆ మదనము సముద్రాన్ని మదిస్తే ఎట్లయితే అమృతం పుట్టిందో, ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్క రంగంలో మదించి తన బ్రెయిన్ చైల్డ్ అంటారు కదా, తన మేధస్సు నుంచి, తన అనుభవాల నుంచి, తన యొక్క కష్టాల నుంచి ఈ తెలంగాణ ఒక్కొక్క రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఎవరైనా ఆలోచన చేసిర్రా జిల్లాలు ఏర్పాటు చేయాలని? ఎవరైనా మండలాలు పెంచాలని ఆలోచన చేసిర్రా? 60 సంవత్సరాల కాలం ఈ సన్నాసులు దద్దమ్మలకు ఎందుకు రాలే జిల్లాలు విభజన కావాలని? నల్గొండ జిల్లా టౌన్, మీరు నల్గొండలో ఉన్నారు, రిపోర్టర్గా ఉన్నారు, మీరు చదువుకున్నారు, నల్గొండలో చదువుకున్నారు, ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టినారు విజయ్ గారు. మీరు ఒక ఇవాళ ఒక తెలుగు అనే ఒక ఛానల్ పెట్టుకున్నారు. మీరు నల్గొండలో గతంలో ఎట్లుండే? నల్గొండలో ఈ రోడ్లు వేయాలనే ఆలోచన గతంలో కాంగ్రెస్ నాయకులు రాలేదా? కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని ఆలోచన రాలేదా? జిల్లాలు ఏర్పాటు చేయాలని ఎందుకు రాలే మీకు? ఎందుకు ఇవాళ కేసీఆర్ నాయకత్వం జిల్లాలు ఏర్పాటు చేసిండు? ఎందుకు రెవెన్యూ డివిజన్లు పెరిగినాయి? ఎందుకు మండలాలు పెరిగినాయి? యాదాద్రి లాంటి ఆలయ నిర్మాణం ఎందుకు మీకు చేయాలని ఆలోచన రాలే? బసవపురం రిజర్వాయర్ మా అత్తగారు ఊరు అది, ఆ బసవపురం రిజర్వాయర్ ఎందుకు కట్టాలని ఆలోచన రాలే? ఇలా జిల్లాల విభజన, కలెక్టరేట్ నిర్మాణము, ఎస్పీ ఆఫీసుల నిర్మాణము, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, నల్గొండ లాంటి మున్సిపాలిటీలు, అంత 2-3 మున్సిపాలిటీలు ఉంటే ఎక్కువ నల్గొండలో. ఇవాళ సుమారు 19 మున్సిపాలిటీలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో డెవలప్ అయినాయి కదా. ఈ విధంగా ఒక్కొక్క రంగాన్ని తన మేధస్సును మదిస్తూ ఇలా అమృతంగా దేవతలంటే చిలికిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు పల్లెలాగా తయారు చేస్తే, ఇవాళ తెలంగాణ ఇచ్చినామని ఓటేయమని ఓటేసారు. 18 నెలలు అవుతుంది బ్రదర్, నేను అడుగుతున్నాను. నేను ఇవాళ 18 నెలల కాలంలో మీరు చేసిన పని ఏంది అంటున్నా. 18 నెలల కాలంలో తెలంగాణ అస్తిత్వం కోసం కానీ, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఊసే లేదు, ఉద్యమకారులకు పింఛన్ ఊసే లేదు. ఎందుకంటే ఉద్యమం మీద కొట్టిరు ఫస్ట్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే కదా బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ గారి నాయకత్వానికి. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరినీ డైవర్ట్ చేయాలని రకరకాల హామీలు ఇచ్చారు. ఒక్కటన్నా అమలైందా? 250 గజాల స్థలం వచ్చిందని అడుగుతున్నాను ఇవాళ. అదేవిధంగా ఈ ఉద్యమకారులకు పింఛన్ వచ్చిందని అడుగుతామని ఇవాళ. ఇక్కడ ప్రజలకైతే ఉచితమైన హామీలు, నిరుద్యోగులు అయితే మా చుట్టాలన్నారు, మేమే చేసినా మీకు వ్యతిరేకంగా ఓటని ఒకడైతే మా ఊరినే అన్నాడు. ఏందిరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కేసీఆర్కి ఇంత డెవలప్ చేసిండు, వ్యతిరేకంగా ఓటేస్తారంటే మీకు ఉద్యోగాలు చేయలేదు కానీ ప్రచారం చేశారు. నిరుద్యోగులు మాకు వ్యతిరేకంగా నిలబడి ప్రచారం చేశారు మా పాలెం గ్రామంలో. ఏందిరా ఇట్లా చేస్తున్నారు ఏంటంటే మాకు ఉద్యోగాలకి రేవంత్ రెడ్డి ఇస్తాడు అన్నారు. అరే మేము కూడా ఇచ్చినా గారంటే మీరు ఆడిచ్చిర్రు అనే కాడికి వచ్చారు. 1,60,083 ఉద్యోగాలు ఇచ్చినాం, చెప్పుకోలేకపోయినాం. 42,000 ఉద్యోగాలు ప్రాసెస్లు ఉన్నాయి, చెప్పుకోలేకపోయినాం. ఆ 42 ఇవాళ 60,000 అంటారు కదా, 60,000 ఈ వేసిన 11-12,000 మిగతా వేసినాను కేసీఆర్ నోటిఫికేషన్లే. కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే నియామకాల పత్రాలు ఇచ్చి నేను వేసినట్టు మాట్లాడుతున్న సందర్భం. ఈ విధంగా ఏ హామీ చేసింది చెప్పండి? ఇవాళ కేసీఆర్ గారు ఉద్యమ చరిత్ర మీకు చెప్పినాను.
అదేవిధంగా కేసీఆర్ డెవలప్ చేసిన విధానం చెప్పినాను. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన 18 నెలల కాలంలో రైతాంగాన్ని రుణమాఫీ ఏంటివి ఇచ్చినవా? 42 లక్షల మంది రైతులు అర్హులని తేల్చినవు, 25 లక్షల మందికి ఇచ్చినావు, 17 లక్షల మందికి ఎగ్గొట్టినావు. రుణమాఫీ ఎగ్గొట్టినట్టు కాదా? 31,000 కోట్లు బడ్జెట్లో పెట్టినావు, 26,000 కోట్లు రాష్ట్ర 31,000 కోట్లు క్యాబినెట్లో పెట్టినావు, 26,000 కోట్లు బడ్జెట్లో పెట్టినావు, 20,000 కోట్లు ప్రజలకు ఇచ్చినావు, 11,000 ఎగ్గొట్టినట్టు కాదా? రైతు భరోసా 15,000 అన్నావు, 12,000 ఇచ్చినావు, ఆ 2,000 3,000 ఎగ్గొట్టినట్టు కాదా? 1-2 దఫాల్లో 500 2,500 ఏనే అవుతుంది, ఒకసారి 7,500 ఏనే అవుతుంది, ఎగ్గొట్టినట్టు కాదా? ఇలా మహిళలకు 2,500 అన్నావు, ఇచ్చినవా? మహిళలకు తులం బంగారం అన్నావు. కేసీఆర్ ఏం చేసినా 1,116 ఇస్తున్న పెళ్లికి, నేను రేపు 10 గంటలకు వస్తున్నా 1,116తో పాటుగా తులం బంగారం అన్నావు. ఇలా 1,116 రూపాయలు చెక్కులే వచ్చే పరిస్థితి లేదు. కళ్యాణ లక్ష్మి చెక్కుల జాడేందో అడుగుతున్నాను ఇవాళ మీ టీవీ ద్వారా. కళ్యాణ లక్ష్మి చెక్కుల జాడే ఏదని అడుగుతుంది తెలంగాణలో పెళ్లి చేసుకున్న పిల్లలు, ఆడపిల్లలు అడుగుతుండ్రు. తులం బంగారం అడిగిపోయిందని రేవంత్ రెడ్డిని అడుగుతూ ఉన్నాయి. ఇక గతంలో కేసీఆర్ గారి నాయకత్వం పట్ల రకరకాల ఆరోపణలు చేసిండు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ వచ్చిండు, ముసలమ్మకు పంచాయతీ పెట్టిండు, ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు పింఛన్, నేను వస్తా ఇద్దరికి 4,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా 4,000 బ్రదర్? నేను అడుగుతున్నా మీ టీవీ ద్వారా. 4,000 లేకపోయే, తులం బంగారం ఇవ్వకపోయే, రైతు భరోసా లేకపోయే, రైతు బంధు లేకపోయే, రుణమాఫీ కాకపోయే, 2,500 లేకపోయే. మీ విద్యార్థినులకు నేను ఇందిరమ్మ మనవరాల్ని, నేను ప్రియాంక గాంధీని, మీరు వస్తున్న సరూర్ నగర్ చేయడానికి యువత మీరు కదిలిరారండ్రి, స్కూటీలు ఇస్తామని చెప్పిరి. నాకు ఇష్టమైంది స్కూటీల పథకం అండి. స్కూటీలు వచ్చినాయి బ్రదర్, 18 నెలలు అవుతుంది అన్న స్కూటీలు అవపడ్డాయి, మీరు తిరిగి చూసిరారి. స్కూటీలు లేకపోయా, కానీ ఇవన్నీ కాలేవు. కానీ కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి అన్నాడు కదా అప్పుడు రేవంత్ రెడ్డి అనేది. ఏమొచ్చింది, తెలంగాణ వస్తే కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు వచ్చినాయి అన్నాడు కదా. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే ఓర్వలేక, కేసీఆర్ నాయకత్వాన్ని ఓర్వలేక ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి టీం ఏదైతే ఉందో, నాగుపాములు బుసగొట్టిరు కేసీఆర్ నాయకత్వం మీద, కేసీఆర్ చేసిన అభివృద్ధి మీద బుసగొట్టిన నాగుపాములు ఇవాళ పుట్టలు ఎందుకు పోయినాయి? రావాలి కదా. అయ్యా కోదండరాం అన్నావు కదా 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇప్పిస్తామని, ఎడిపోయినావు? పుట్టలు దాక్కున్నావా? రా బయటికి రా. బల్మూరి వెంకట్ నీకు ఉద్యోగం వచ్చింది, తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాలు వేయి 2 లక్షలు. కోదండరాం ఎమ్మెల్సీ ఉద్యోగం నీకు వచ్చింది, 2 లక్షల ఉద్యోగాలు వేయి. అదేవిధంగా ఆకునూరి మురళి విద్యా కమిషన్ ఉద్యోగం నీకు కూడా వచ్చింది, తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు. అదేవిధంగా బల్మూరి వెంకట్కి ఉద్యోగం వచ్చే. అదేవిధంగా ఎన్ఎస్యూ అధ్యక్షుడు ఆయన టెంట్ దగ్గర వచ్చేది, టెంట్ దగ్గర మాట్లాడేది, నిరుద్యోగుల గురించి తెచ్చగొట్టేది. మరి నీకు ఉద్యోగం వచ్చింది, ఎమ్మెల్సీ ఉద్యోగం. మా పోరగాలు ఉద్యోగాలు అని నీవు అడుగుతుర్రు ప్రజలు విద్యార్థులు నిరుద్యోగులు అడుగుతుర్రు. అయ్యా గత రియాద్ అని ఒక లైబ్రరీ చైర్మన్ వచ్చిండు, ఉద్యోగం వచ్చింది ఆయనకు. ఆయన కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి పోరగాలు రోజు రెచ్చగొట్టుడే. ఇక చెప్పినట్టు నిన్నమన్న హరీష్ రావు గారితో మీటింగ్ అయింది తెలంగాణ భవన్లో. మాకు 150 మంది విద్యార్థులు నిరుద్యోగులు వచ్చిర్రు. సార్ ఇట్లా చేసిరు సార్, అట చేసిరు సార్, బస్సు యాత్ర పెట్టుకోమని చెప్పారు సార్, బస్సులు పెట్టించారు సార్, ఆటోలు పెట్టించారు సార్, కార్లు పెట్టించారు సార్, టీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేయమని చెప్పారు సార్, కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేయమని చెప్పారు సార్, మేము రాగానే అన్నీ వస్తాయన్నారు సార్. ఇప్పుడు పోతే ఏమంటారు బాబా అని అడిగినాం. ఇప్పుడు పోతే తంతమంటారు సార్ అంటారు. ఎందుకు అంటారా మీరు? గల్లబెట్టి అడుగుతుంటే గల్లబెట్టి అడుగుతాం సార్. ఇప్పుడు అరణాలు గెలిచిరుగా వాళ్ళు, అరణాలు మళ్ళీ డిపాజిట్ దక్కుతాయా సార్ వాళ్ళకు? మేము లేవా సార్ అని అనే కాడికి వచ్చారు. 18 నెలలే. నాకు తెలిసి ఈ దేశంలో ఇంత తక్కువ కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని తిట్టు తినడు, ఇంత చెడ్డ పరిపాలన తెచ్చుకోడు, ఇంత చెడ్డ పేరు తెచ్చుకోడు. రేవంత్ రెడ్డికి దక్కింది బ్రాండ్ అంబాసిడర్. ఇలా కేసీఆర్ మీద మాట్లాడే సన్నాసి దద్దమ్మలను మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. మరి నువ్వేందా? మరి 18 నెలలు అయింది, క్యాబినెట్ క్యాబినెట్ వచ్చిందా? గతంలో 3 నెలలు లేకపోతే కేసీఆర్ కనతు తిట్టినావు కదా, ఇష్టమైనట్టు మాట్లాడినావు కదా. మరి ఏది 18 నెలలు అయితే పూర్తి క్యాబినెట్ ఉందా బ్రదర్? విద్యాశాఖ మంత్రి ఎవరు? నేను అడుగుతాను. పురపాలక శాఖ మంత్రి ఎవరు? సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? నేను అడుగుతున్నా ఈ రేవంత్ రెడ్డి గారిని. సంక్షేమ మంత్రి లేడు. హోంశాఖ మంత్రి ఎవరు? పెద్ద శాఖ, ముఖ్యమంత్రి తర్వాత పెద్ద శాఖ హోంశాఖ. హోంశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, పురపాలక పట్టణ శాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు. ఇక మరి 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, అందరినీ ఇవాళ మట్టి నాకిస్తుర్రు. 7వ గ్యారంటీ సామాజిక న్యాయం ప్రజాపాలన. 7వ గ్యారంటీ సామాజిక న్యాయం అంటే 300 కాపులకు మధ్యవర్గంలో తీసుకుపోవడం సామాజిక న్యాయమా? అత్యధిక జనాభాలు ఉన్నటువంటి 300 కాపులు, మరి ఇవాళ బీసీలలో అత్యధిక జనాభా ఉన్న యాదవ్ కుర్మ సోదరులు సుమారు 28 లక్షల మంది నువ్వే తెలిసినవు కదా. నీ లెక్కలే తెలిసిన కులగణన ప్రకారం యాదవ్ కుర్మ సోదరులు ఇవాళ స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాతకి నేను ఒక కార్పొరేషన్ మాజీ చైర్మన్,
ఆ జాతిలో పుట్టిన బిడ్డగా అడుగుతున్న రేవంత్ రెడ్డి సవాల్ ఇస్తున్న మీ తెలుగు టీవీ ద్వారా. బీసీలలో అత్యధిక ఉన్న బీసీ కులం యాదవ్ కుర్మ సోదరుల కులం. మరి ఎందుకు 28 లక్షలు ఉన్న కులానికి ఎందుకు మధ్యవర్గంలో స్థానం లేదు? మైనార్టీలకు స్థానం లేదు, లంబాడీలకు స్థానం లేదు. ఇదేనా నీ సామాజిక న్యాయం? మంత్రిగా ఇస్తున్న గతంలో కేసీఆర్ చేయకపోతే కన్న మాటలు మాట్లాడినా నువ్వెందుకు చేయట్లేవు? నేను తిట్టొచ్చా మరి ఇప్పుడు? నేను సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అన్నావు కదా, ఈ సామాజిక వర్గం ఎందుకు స్థానం కల్పించట్లేవు? అరే ఇంకే చిత్రమైన పరిపాలన విజయ్ గారు. నేను చెప్తున్నా మీ టీవీ ద్వారా, గొర్రెలకు నేను కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన. నటల మందు 3 సార్లు ఇచ్చేది కేసీఆర్ గవర్నమెంట్లో. ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండేది. గొర్రె చచ్చిపోతే, ఆడగొర్రె చచ్చిపోతే 5,000, మగొర్రె చచ్చిపోతే 10,000 ఇచ్చేది మేము. అదేవిధంగా గొర్రెలు కాసే కాపరి చచ్చిపోతే 1,00,000 రూపాయలు ఇచ్చేది. రీసెంట్గా గొర్రెలు కూడా బాధపడి ఏందా ఈ రేవంత్ రెడ్డి మనుషుల్ని ఎవరు అడితే అని అరెస్ట్ చేస్తుండు, ఎవరు పెడతా నిర్బంధిస్తుండు, లగిచర రైతుల గురించి మారితే కేటీఆర్ మీద కేసు పెడతా అంటుండు. కనీసం మూగజావాలో మనం పోయి అడుగుదాంపా మన సమస్య ఉందని అన్ని చర్చించుకున్నాడు గొర్రెలన్నీ. నాకు చైర్మన్ కాబట్టి నాకు కూడా చెప్పినాయి గొర్రెలన్నీ. సార్ ఏం సార్ మీ ఎప్పుడు మంచిగా ఉండే మా పరిపాలనకు, మాకు ఇంత నటల మంది వచ్చేది, మాకు ఇంత ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండేది, మమ్మల్ని కాసే వ్యక్తికి ఇంత ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండేది ఏం సార్ అంటే, ఏం చేస్తున్నారో బేయవాడు చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుంది రేవంత్ రెడ్డి పరిస్థితి. ఆ గొర్రెలకు చెప్పిన మూగజీవాలు కదా, చెవిటోడి ముందు శంఖం తినపడదు. ఆ రేవంత్ రెడ్డి కూడా గంతేరని ఆ గొర్రెలతో మాట్లాడిన చైర్మన్గా. అంటే ఆ గొర్రెలు పోయి సార్ మేము ధర్నా చేస్తాం సార్ అని ధర్నా చేసినాయి. గాంధీ భవన్ పోతే గాంధీ భవన్ ధర్నా చేసి ఏం అడగలే, గొర్రెలు ఏం అడిగినాయి? అయ్యా రేవంత్ రెడ్డి గారు పశ్చావృత శాఖ మంత్రి 2 రోజులు లేడు, ఇవాళ వాకట్ సీర్ నిర్ణయం పెట్టినామంటే ఇవాళ గాంధీ భవన్కి వస్తున్నట, ఆయన కలుద్దామని వచ్చినాయి అడిగాడు గొర్రెలు. అడిగితే వాకట్ సీర్ అప్పుడే వద్దామని చూస్తాక పోలీసు వాళ్ళు వచ్చినట్టు ఆడికి వచ్చిన గొర్రెలు అడితే, సార్ మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండే కేసీఆర్ గవర్నమెంట్లో ఇస్తలేరు సార్, అదేవిధంగా మాకు ఇంత నటల మంది ఇచ్చే సార్ సంవత్సరానికి 3 సార్లు అవి కూడా ఇస్తలేరు సార్ అని పోలీసు వాళ్ళని అడిగాడు గొర్రెలు. నటల మందు లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు, మిమ్మల్ని కాసేటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం అని చెప్పేసి గొర్రెలను కూడా అరెస్ట్ చేసిరండి. మూగ జీవాలు మనుషులను కాదు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసింది. రికార్డుకి ఎక్కింది ఈ చరిత్రలో, గిన్నీస్ రికార్డు ఎక్కాలి. రీసెంట్గా ఏదో గిన్నీస్ రికార్డు కింద మాట్లాడుతారు కదా, ఈ రేవంత్ రెడ్డి మనుషులనే కాదు మూగ జీవాలైన గొర్రెల్ని తమ హక్కుల కోసం అడిగితే గొర్రెలను కూడా అరెస్ట్ చేసిండు గాంధీ భవన్ అని గిన్నీస్ రికార్డుకి ఎక్కాలి రేవంత్ రెడ్డి. ఇవన్నీ ప్రజలకు మీరు చూపించాలి. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ పరిపాలన పైన ఏం మాట్లాడాలి చెప్పు? ఎవరు ఆనందంగా ఉన్నారు? రేవంత్ రెడ్డి ఆనందంగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఆనందంగా ఉన్నారు. ఫర్ ద పీపుల్, ఫోర్ ద పీపుల్. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు 9 కోసం వచ్చింది తెలంగాణ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి. మేము అట్లేం కదా బ్రదర్, కమిషన్లు 20% కమిషన్ల ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీకి మేము ఆరోపించట్లే. అనిరుద్ధ్ రెడ్డి అని చర్చలు ఎమ్మెల్యే ఆయన చెప్తున్నాడు ఏమని, కమిషన్లు తీసుకుంటారు 20% కమిషన్ పనులు కావట్లేమని. మంత్రుల మధ్యన నిఘా పెట్టిండు, ఫోన్ ట్యాపింగ్ అని మమ్మల్ని అంటుండు కదా, ఈయన కూడా నిఘా పెట్టాడు మంత్రుల మీద. ఏ మంత్రి ఏ పని చేయాలన్నా నాకు చెప్పకుండా ఏ చేయగలరు అంటుండు. మరి ఇది కాదా ఫోన్ ట్యాపింగ్? కిడ్ ప్రో ఉంటాడు మెగా కృష్ణారెడ్డిని, అది చేస్తే ఇది చేస్తున్నాడు కేసీఆర్ గవర్నమెంట్లో. ఆయన అది ఇచ్చిర్రు, కాళేశ్వరం ఇచ్చిర్రు, ఆ టెండర్లు ఇచ్చింది. మరి ఇదే మెగా కృష్ణారెడ్డికి ఇలా మన నారాయణపూర్ ఏదైతే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాళ్ళకి ఇచ్చిర్రు. నేను అడుగుతున్నా మీ టీవీ ద్వారా, ఎవరికి ఇచ్చినావు? అదే మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినావు కదా. మరి అప్పుడేమో దుర్మార్గుడు ఎట్టాయండు, ఇప్పుడేమో చుట్టం ఎట్టాయండి నీకు. రేవంత్ రెడ్డి పరిపాలన చేయడం వేరు, మాట్లాడడం వేరు. ప్రేమ ఉండాలి ప్రజల మీద ప్రేమ ఉంది కేసీఆర్ కాబట్టి తెలంగాణ కోసం కొట్లాయండు. తెలంగాణ రాష్ట్రం మీద రావాలనే ఆలోచన ఉంది కాబట్టి నిజాయితీగా కొట్లాయండు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నువ్వు ఇచ్చినావని చెప్పినా కాంగ్రెసు, అరే నువ్వు ఊగేయరు నాయన కేసీఆర్ కొట్లాడితే వచ్చింది, తెలంగాణ ప్రజలు కొట్లాడితే వచ్చిందని చెప్పేసి అధికారం కోసం నువ్వు ఏదో ఏర్పాటు చేసినవారు అని చెప్పేసి అధికారానికి అప్పచెప్పిర్రా? కేసీఆర్కి అధికారం అప్పచెప్పారు. అయినా కూడా ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి కుట్రలు తెలవక నీకు మనం నమ్మేసి రోడ్లు నమ్మేస్తే ఏం చేసినావు? నమ్మి నాన్న పోస్తే పుచ్చి బూరలు అయినట్టు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఇలా ఊళ్ళలోకి పోను అడుగు. సర్పంచ్ల బిల్లు రావట్లేవా? ఉద్యోగుల విద్యార్థుల పరిస్థితి అట్టుండే, ఉద్యోగులకు 20 హామీలు ఇస్తే వాళ్ళ పరిస్థితి అట్నే ఉండే, రైతుల పరిస్థితి ఇట్నే ఉండే, ముసలమ్మల పరిస్థితి ఇట్నే ఉండే, మహిళల పరిస్థితి అట్నే ఉండే, రైతుల పరిస్థితి అట్నే ఉండే. ఇక కమిషన్ల ప్రభుత్వం అని అందరూ అంటూనే ఉంటారు. ఇంకేం కావాలి? ఏం ఉదాహరణలు ఇవి? ఎట్టుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ? గతంలో ఎట్టుండే తెలంగాణ ఎట్లా చేసిండు కేసీఆర్, ఎట్లా చేసిన కేసీఆర్ తెలంగాణ ఎట్లా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? ఏముండే బియ్యం ఇచ్చిందిగా మంచిగా, పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసింది కాంగ్రెస్. మన ఒకసారి 3 నెలలకు ఇచ్చినట్టుంది. ఇక మరి రేపు గ్రామపంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి కదా, రైతు బంధు కూడా వచ్చింది మొన్న. రైతు బంధు కూడా ఎలక్షన్ ముందు చేసిన, అంతకుముందు 2 సార్లు ఎందుకు వేయలే? మరి ఎలక్షన్ల కోసం ఊళ్ళలో పోతే అంటారు కదా వాళ్ళ కార్యకర్తలు అంటాడు, సార్ ఏమో సర్పంచ్ ఎలక్షన్లో పోటీలాడే భయం అవుతుంది సార్,
నువ్వు అన్ని చెప్తూ ఇన్ని చెప్తూ అంతంత పెద్ద సీటు చెప్తే 420 హామీలు ఇస్తేవి ఏం చేయకపోతే ఎట్లా పోవాలి సార్ జనాల దగ్గర? కానీ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడు మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ. ఎమ్మెల్యేలు బయటికి పోయే పరిస్థితి లేదు, మంత్రులు బయటకు పోయే పరిస్థితి లేదు. ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరు, సంతోషం, పెడితే సంతోషం. మహిళలకు ఓళ్ళు పెడుతుంటారు. మరి బస్సుల సంఖ్య పెంచాలి కదా, బస్సులలో సీట్లు పెంచాలి కదా. కొట్టుకుంటారు మహిళలు సీట్లు సరిపోక. బస్సు స్కీమ్ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఏంది స్కీమ్ ఇచ్చినాం, మీరు తనుకొని సాగు గుద్దుకొని సాగు కింద పడతారు. మీరు చేయలేని పని మేము చేసినాం అంటున్నారు కదా సార్. ఉచిత బస్సు పెట్టి సన్న బియ్యం ఇచ్చి అదే వాళ్ళు చేసినామని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? విజయ్ గారు మేము అనేది ఇటును సన్న బియ్యం పథకం మేము ఆల్రెడీ వ్యూహరచన చేసిందే. ఆయన పెట్టిన ఆల్రెడీ మేము అధికారంలోకి వస్తే ఇద్దామని ఆలోచన ముందే 2 నెలల ముందే ప్లాన్ చేసినాం, అధికారం పోకముందే. ఇవాళ వాళ్ళు ఏదో ఇచ్చిండ్రు, సంతోషం. దాన్ని కంటిన్యూ చేస్తే మీకే మంచి పేరు వస్తుంది. మహిళా ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరు, సంతోషం, మంచిదే. కానీ బస్సుల కెపాసిటీ పెంచండి, బస్సుల సంఖ్య పెంచండి. అదేవిధంగా ఆర్టీసీ ఏదైతే ఇలా లాసులో ఉంది దానికి నెల నెల మీరు ఏదైతే దాని ద్వారా పోతున్న మహిళలకి ఏదైతే పైసలు ఇవ్వాలో ఆ పైసలు సరిగ్గా చెల్లించండి. దుకాణం మూసేసి ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేయకండి. ఇవన్నీ చేయండి అంటున్నా. రైతులు కూడా రుణమాఫీ చేయండి మంచిగా, అందరికి ఎంత చేయండి. రైతు బంధు మంచిగా విడుదల చేయండి, మీకు మంచి పేరు వస్తుంది. అడిగితే కొట్టకండి, అడిగితే నిర్బంధం చేయకండి, అడిగితే జైల్లో పెట్టకండి. అది చేయొద్దంటున్నాను. ఇవాళ అడిగితే నిర్బంధం, మాట్లాడితే జైలు. సోషల్ మీడియాలండి, సోషల్ మీడియాలో గతంలో నేను సోషల్ మీడియా ద్వారా వచ్చినాను కదా, మరి అదే సోషల్ మీడియా నీకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తే ఇలా జైల్లో పెడుతున్నావు కదా. జర్నలిస్టుల గురించి ఏం మాట్లాడి ముఖ్యమంత్రి అసెంబ్లీలో బట్టలు డబ్బు తీసి కొడతామని మాట్లాడుతాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కారాజన్ముడైన తెలంగాణ ఉద్యమ సాధకుడు కేసీఆర్ గారిని ఏం మాట్లాడతాడు? పండబెట్టి తొక్కుతాని మాట్లాడతాడు. కనుగుడు డూడబీకి గోళీలు ఆడుకుంటుంటాడు, షెడ్డి మీద ఊరేగిస్తాని మాట్లాడతాడు. జర్నలిస్టులపై కొండారెడ్డి పల్లె పోదందా ఏం చేసిన రుణమాఫీ అంటే వాళ్ళని బట్టలు డబ్బు తీసుకోవాలని అసెంబ్లీలో మాట్లాడతావు. వాళ్ళని 6 గంటలకు మహిళా జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తావు. వరదలు వచ్చినాయని ఖమ్మం హరీష్ రావు గారు పోతే రాళ్ళ దాడి చేపిస్తావు. హైడ్రా పేరుతోటి తలతిక్క పని చేసి పేదోళ్ళు నీళ్ళు ఊలగొడతావు, పెద్దోళ్ళకే నోటీసులు ఇస్తావు. పేదోళ్ళని ఎట్ట ఊలగొడతామని చెప్పి మాకు కేటీఆర్ పోతే ముషిరాబాద్లో రాళ్ళ దాడి చేపిస్తావు. రుణమాఫీ కాదని హరీష్ రావు గారు ఛాలెంజ్ చేసితే క్యాంప్ ఆఫీస్ మీద సిద్దిపేటలో దాడి చేపిస్తావు. ఇలా మాలాంటి విద్యార్థి నాయకులు కొట్లాడితే జైల్లో పెడతావు. ఇది కాదా తుగ్లక్ పాలన? తుగ్లక్ పాలన అంటే ఏంటంటే చెప్పింది ఒకటి చేసేది ఒకటి కదా. ఏం చేసినావు ఈ 18 నెలల కాలంలో? తెలంగాణ తల్లి రూపంలో మార్పు తీసుకొచ్చినావు. మార్పు తెస్తా, మార్పు వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, మార్పు వస్తుంది అంటే కాంగ్రెస్ వస్తుంది, మార్పు వస్తుంది. ఏం మార్పు వచ్చింది చెప్పరా? రుణమాఫీ గోవిందా, రైతు బంధు గోవిందా, కేసీఆర్ కిట్టు గోవిందా, అదేవిధంగా మన దళిత బంధు గోవిందా, బీసీ బంధు గోవిందా. తెలంగాణ తల్లి మార్పు తీసుకొచ్చినావు. మార్పు తీసుకొస్తా అంటే తెలంగాణ తల్లి రూపంలో మార్పు వచ్చింది, తెలంగాణ స్తూపంలో మార్పు వచ్చింది, తెలంగాణ గేయంలో కూడా మార్పు వచ్చింది. వెస్ట్రన్ మ్యూజిక్ వచ్చింది. ఇప్పుడు అందశ్రీ గొంతు లేదు, వెస్ట్రన్ మ్యూజిక్ అని ఆ కీరవాణి తీసుకొచ్చి పాడిపించాడు. ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ ముందు తీసి ఏం చేసిండు? రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చిండు. ఇది అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తూ ఉంటుండు, చార్మినార్తో అన్ని తీసేస్తూ ఉంటుండు. ఇక చాలా మార్పులు తీసుకొచ్చినాయి. ఏమైనా ఏం చేసిన, ఏ మార్పు తీసుకొచ్చిన? మేము కట్టిన ప్రగతి భవన్కు రంగు వేసిండు. ఎందుకంటే ఆయన పెయింటర్ కదా, స్వతహాగా పెయింటర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాకముందు, హైదరాబాద్ రాకముందు పెయింటర్ కాబట్టి ప్రగతి భవన్కు రంగు వేసి నేనే కట్టిన అంటున్నాడు. దానికి పూలే పేరు పెట్టి బీసీల కోసం అంటున్నాడు. 42 రిజర్వేషన్ ఇచ్చినావా? పూలే పేరు పెట్టిన సంతోషమే. 42 రిజర్వేషన్ ఇస్తున్నావు కదా, ఇచ్చినావా? బీసీల కోసం ఓట్లు వేయించుకున్నావు కదా. సిద్ధిరామని తీసుకొచ్చి కామన్ డిక్లరేషన్ పెట్టినావు కదా, చేసినావా? బీసీలు 42 రిజర్వేషన్ ఇచ్చినావా? ఇస్తాను. 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే రేపు పల్లెల్లో బీసీలు నిన్ను కాలగర్భంలో కలుపుతారు. బలైన వర్గాన్ని మళ్ళా పావులుగా వాడుకుని ఓట్లు వేసుకున్నావు. ఇవాళ 42% రిజర్వేషన్లు ఏదైతే నువ్వు చెప్పినావో నీకు రేపు ఉరితాడు కాకపోతున్నాయి గ్రామాలల్లో. ఇవ్వాలి కదా. బీసీలను మంత్రులు చేయకపోతే నీ 15 మంది ఉన్నారు. బీసీలు ఎంతమంది ఉండాలి? 4 ఉన్నారు. ఎన్ని జనాభా ఓట పరంగా చూద్దాం, ఎంతమంది కావాలి బీసీలు? మిగతా కులాలు ఎడిపోయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఇలా పాలేందో నీళ్ళేందో తెలుసుకుంటారు. తెలంగాణ ప్రజలు అంశాలు లాంటి వాళ్ళు. ఇలా పాలేందో నీళ్ళేందో తెలుసుకుంటారు. కేసీఆర్ గతంలో ఏం చేసిర్రు, కేసీఆర్ ఎట్లా డెవలప్ చేసిండు, కేసీఆర్ ఉద్యమాన్ని ఎట్లా తీసుకొచ్చిండు, కేసీఆర్ ఉద్యమం కోసం ఎన్ని త్యాగం చేసిండు. ఎన్ని జైలు ఉన్నాయి మేము? 150 కేసులు, 50 రోజులు జైలు జీవితం. మేమందరం పిహెచ్డీ చేసేటువంటి స్కాలర్స్ ఎందుకు జైల్లో ఉండాలి? తెలంగాణ ప్రేరణతోని, కేసీఆర్ ప్రేరణతో మీ ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ రోజు ఒక్కరు రాకపోయాగా. మీరు ఇంత చేసిన అంటున్నారు కదా, 2014లో నాగార్జున సాగర్ టికెట్ ఎందుకు వెళ్ళారు సార్ మీకు? ఇప్పుడు ఆ రోజు రాష్ట్రంగా కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చారు. కేసీఆర్ టికెట్ ఇచ్చారు, నేను అందుకోలేకపోయినా. ఆ రోజు వాస్తవాన్ని ఎకరికల్ టికెట్ మా భార్య కగడం, నాగార్జున సాగర్ ఆ రోజు అప్పటికే మేమందరం ఆర్థిక సంపన్నులం కాదు కదా. అప్పటికే జానారెడ్డి లాంటి స్టార్ వాడు
వందల కోట్ల ఆస్తులు ఉన్నది. అప్పటికే 8-9 శాఖలు మధ్యవర్గం చేసినవారు అక్కడికి వెళ్ళి పోటీ చేద్దామంటే భయమయ్యే పరిస్థితి. కేసీఆర్ వాస్తవంగా నాకే చెప్పినాడు 2014 ఏప్రిల్ 2వ తారీఖు రోజు నాకు చెప్పినాడు. ఆ రోజు పల్లరాజరెడ్డి గారు పార్టీలో జాయిన్ అయితే నేను పోయి కలిసినాను. కలిసి చెప్పిన బాలా యూ టచ్ విత్ మీ రామ్ వాస్ టాక్ అబౌట్ యూ అబ్దుల్ నాగార్జున సార్ టికెట్ అని చెప్పినాడు. కానీ కొన్ని అనివార్య పరిణామాల రీత్యా కారణాల రీత్యా నేను నాగార్జున సాగర్కి పోదామంటే ఆ రోజు ధైర్యం చేయకపోవడం, నా భార్య ఎస్సీ మాదిగ కాబట్టి ఇటు బీసీ ఓట్లు ఇటు మాదిగ ఓట్లు, అంతకుముందు నోవల్ నరసింహయ్య గారు ఎమ్మెల్యేగా ఉండడం, అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడం, ఇవన్నీ కూడా నాకు నెకరికల్లో అయితే బాగుంటుందనే ఆలోచన ఆ రోజు చేయడం. నేను ఆ విధంగా నెకరికల్లో నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నంలో భాగంగా నాగార్జున సార్ పోతే నేను ఎడ గెలవగలుగుతానట్టు ఒక అధైర్యం. కేసీఆర్ గారు వాస్తవంగా నాకు అవకాశం ఇచ్చినాడు. కేసీఆర్ గారు నాకే చెప్పినారు ఫస్ట్. అంత గొప్పగా ఈరోజు చెప్పగలుగుతారా? ₹1 లేకుండా ఈరోజు రాజకీయాల్లో విద్యార్థి నాయకుని ఎమ్మెల్యే చేయాలని ఆలోచన వాస్తవంగా చేసిండు. జనరల్ సీట్లలో ఇవ్వాలనే ఆలోచన నాకు ఒకరికి ఇద్దామనుకుంటు. వాస్తవంగా ఆ రోజు కొన్ని పరిస్థితులు నేను చేయలేకపోయినా తర్వాత మళ్ళీ తదనంతరం నెకరికల్లో అడిగినాం. నెకరికల్లో వేరే వాళ్ళకి టికెట్ రావడం, మేము పోటీ చేయలేకపోవడం, మళ్ళీ పార్టీ కోసం పనిచేసినాం. సుమారు 7 సంవత్సరాలు ఆగినాం. ఆయన కూడా కేసీఆర్ గారు మళ్ళీ అక్కున చేర్చుకొని ఓ డిప్యూటీ క్యాబినెట్ హోదాలో ఒక కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసే అవకాశం దొరికిచ్చారు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం పనిచేసేటువంటి అవకాశం కేసీఆర్ గారు కల్పించారు. అంతకుముందు సామాజిక నేపథ్యం, అంతకుముందు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన నేపథ్యం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తర్వాత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు నాకు అవకాశం నేను అడిగాను ముఖ్యమంత్రిగా వారు పనిచేస్తూ మీ ప్రభుత్వంలో పనిచేసే అవకాశం ఏంటి సార్ అని. డెఫినెట్గా కేసీఆర్ గారు ఆ రోజు నాగార్జున సార్ వాస్తవంగా ఇచ్చిండు, నేనే మిస్ చేసుకున్న దాన్ని. తర్వాత ఆయన కార్పొరేషన్ చైర్మన్ చేసిందని వాస్తవం ముఖ్యమంత్రి అయినాక చాలామంది మర్చిపోతారు ప్రజల్ని. ఉద్యమం చేసిన కూడా మర్చిపోతారు. తప్పు కేసీఆర్ అంటున్నారు కదా, చాలా వరకు మీరు ఉద్యమం చేసినాం అంటున్నారు. చెరుకు సుధాకర్ కూడా పీడీ యాక్టివ్ పడ్డది. తర్వాత కటికం సత్యగౌడు, శంకరమ్మ, శ్రీకాంతాచారి తల్లి, వీళ్ళందరికీ అన్యాయం జరిగింది సార్ టీఆర్ఎస్ పార్టీలో. మీరేమంటారండి సార్? ఇప్పుడు ప్రధానంగా శంకరమ్మ గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు, హుజూర్నగర్లో అవకాశం ఇచ్చినారు. ఓడిపోయిన తర్వాతకి సార్ ఇప్పుడు నేను అంటున్నాను, దూదిమెట్ట బాలయ్య యాదవ్కి 2014లో నాగార్జున సాగర్ అసెంబ్లీ సీట్ ఆఫర్ చేశాడు కేసీఆర్ గారు. నేను ఆ రోజున్న పరిస్థితి అయితే దీన్ని అందుకోలేకపోయినాను. నేను నాకున్నటువంటి అనుభవం లేమితోటి నేను ఎక్కడికల్లో పోటీ చేయాలనుకున్నాను. నా భార్య అయితే ఈజీగా గెలుస్తాను అనుకుని, కొంత రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో తక్కువ ఖర్చు అవుతుందని, ప్లస్ ఎస్సీ బీసీ సామాజిక వర్గాల నుంచి నాకు అడ్వాంటేజ్ అయితే నేను ఆలోచన చేసిన. కేసీఆర్ ఆలోచన ఏంది? నాగార్జున సాగర్లో పోటీ చేయమని. కానీ 2014లో నేను ఒక్కసారి ఎమ్మెల్యేగా మిస్ అయితే ఎన్ని సంవత్సరాలు ఆగినా? నేను 2021 డిసెంబర్ 17 దాకా ఆగిన. 2014లో మిస్ అయిన దూదిమెట్ల బాలరాజు యాదవ్ 2021 డిసెంబర్ 17 దాకా ఆగిండు. అంటే ఎన్నేళ్ళు ఆయన? 7 ఏళ్ళు ఆయన. శంకరమ్మకు అవకాశం ఇవ్వాల్సి ఉండే నువ్వు అన్నట్టు, కానీ ఆగాల్సి ఉండే అనేది నా అభిప్రాయం. చెరుకు సుధాకర్ అన్న తెల్ల ఉద్యమకారుడు, మా అందరికి ఆదర్శం. తెలంగాణ ఉద్యమాన్ని జెండా పట్టిన నాయకుడు ఆయన, మేము కాదనం. కానీ తదనంతరం వారు వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం, 2014లో భారతీయ జనతా పార్టీలో పోటీ చేయడం, ఆ రోజున్న పరిస్థితి రీత్యా వారికి అవకాశం రాకపోవడం. డెఫినెట్గా ఉద్యమకారుడిగా ఆ రోజు కేసీఆర్ గారు పార్లమెంట్కి పోటీ చేయమని చెప్పినారు చెరుకు సుధాకర్ గారిని. నీకు ఎమ్మెల్యే సీట్ని ఎక్కడికల్లో బాలరాజు అడుగుతున్నాడు, మీరు అడుగుతున్నారు, బాలరాజు నాగార్జున సార్ని పంపిద్దాం, ఇక్కడ ఇంకో కొత్త వ్యక్తికి ఇద్దాం, మీరు పార్లమెంట్కి పోటీ చేయొచ్చు అని చెప్పినారు. వాస్తవంగా ఇది అడిగిరండి సుధాకర్ అన్నని. కానీ ఆ రోజు ఆ పరిస్థితులతో నేను ఎక్కడికల్లో ఎమ్మెల్యేగా, ఎందుకంటే ఇన్ఛార్జి ఉన్నాడు కాబట్టి ఒక భావన కలుగుతుంది, నాకు అవకాశం రాలేదని. ప్లస్ ఆ క్రమంలో జిల్లాలో ఉన్న రాజకీయాలు, ఆ రోజున్న రాజకీయాలు, ఆ రోజు అవకాశం రాకపోవడం, తదనంతరం ఆయన వేరే పార్టీలో పోవడంతో కొంత అవకాశాలు మిస్ అయినాయి. వాస్తవంగా అటువంటి నాయకుడు అవకాశం రావాలి, శంకరమ్మ కూడా అవకాశాలు రావాలి. కానీ కొంచెం వెయిట్ చేస్తే వచ్చేదేమనేది నా అభిప్రాయం, అది ప్రజల అభిప్రాయం కూడా. కొంత వెయిట్ చేసి దొరికేది. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏ రాజకీయ నేపథ్యం లేదు, ఆర్థిక నేపథ్యం కూడా లేదు, ఓన్లీ ఉద్యమ నేపథ్యం, విద్యా నేపథ్యం. ఈ 2 పరిస్థితులతో నేను కొంత అప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది నాకు సైజ్ చేయడం, కొంతమంది సైజ్ నారదాసు లక్ష్మణరావు గారితో సైజ్ తీసుకోవడం. నేను అప్పుడున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో మాకు అప్పుడు మెంటర్గా ఎస్ఎఫ్ఐలో పనిచేసిన జీ రాములు గారు నాకు ఒక సైజ్ చేయడం, నా మిత్రులు కొంత సైజ్ చేయడం. నేను ఆ రోజు రెబల్గా పోటీ చేశాను, ఎక్కడికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశాం మేము. మళ్ళీ ఆ రోజు ఈటల రాజేందర్ గారు పార్టీలో ఉన్నారు. అప్పటికి కేసీఆర్ గారు ఆలోచనతోటి నేను విత్డ్రా చేసుకున్న తర్వాత నాగార్జున సాగర్ నుంచి నోవల్ నరసింహ గారు పోటీ చేయడం, నాగార్జున సాగర్ ఆయన ఓడిపోవడం, నెకరికల్లో ఎమ్మెల్యే గెలవడం. తర్వాత 7 సంవత్సరాలు ఆగలినాం కదా.
7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక అవకాశం దొరికింది. మళ్ళీ 7 సంవత్సరాల అవకాశం ఎన్ని రోజులు దొరికింది? 22 నెలలు దొరికింది. 20 నెలల తర్వాత మళ్ళీ ప్రతిపక్షం ఉన్నాం కదా. 2001 నుంచి మొదలు పెడితే 2025 వరకు నేను అనుభవించిన పదవి కాలం ఎంత? 22 నెలలు మాత్రమే. 25 ఏళ్ళు నేను పదవి అనుభవించిన 22 నెలలే. మిగతా అంతా పోరాటమే కదా. మీరు అనుకుంటారు పదవులు ఎక్కువ కాలం ఉన్నాం. మనం ప్రజలతోనే ఎక్కువ ఉంటాం, ప్రజా సమస్యలు పోరాటాలు ఎక్కువ ఉంటాం. మందరు చాలామంది ఏమనుకుంటే ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు. ఎంపీ అయితేనే రాజకీయ నాయకుడు అయినట్ట. ఎంపీ అయితే ప్రజాపతి అయినట్టు, నువ్వు ఎమ్మెల్యే అయితే ప్రజాపతి అయినట్టు. ప్రజాపతి కావాలన్న ఆలోచన ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. కానీ రాజకీయ నాయకుడికి ప్రజలతో నిత్యం ఉంటాడు. రాజకీయ నాయకుడిగా తయారు కావాలి ప్రతి లీడర్. ప్రజాపతిగా తయారు కావాల్సిన అవసరం లేదు. లీడర్ అనే ప్రజానాయకుడు కావాలి తప్ప ప్రజాపతి కావాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పనిచేయాలి. ఇవాళ నేనున్నాను, ఓ మాజీ కార్పొరేషన్ చైర్మన్గా నేను ఫోన్ చేస్తే పనులు జరగవా? ప్రజల కోసం నిత్యం అటాచ్మెంట్ ఉంటూ ప్రజల కోసం పనిచేయాలి తప్ప వాళ్ళు ప్రజానాయకుడు అంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాప్రతినిధులు మాత్రమే. అందరూ ప్రజాప్రతినిధులు ప్రజానాయకులు కారు. అందరూ ప్రజాప్రతినిధులు ప్రజానాయకులు కారంటారు నేను. అందరూ ప్రజానాయకులు ప్రజాప్రతినిధులు కాలేరు. కానీ ప్రజల కోసం పనిచేసే ప్రతి నాయకుడు ప్రజానాయకుడే. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొందరికి అవకాశాలు రానమాట వాస్తవం. మీరు అన్నట్టు ఒప్పుకోవాలి. కొన్ని అవకాశాలు ఇస్తే బాగుండు అని అనిపి సమాజం అనుకున్నది. మీలాంటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టుగా కావచ్చు, ఉద్యమకారులుగా ఆ రోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అనిపించింది వాస్తవమే. కొత్త అవకాశాలు రానుండే, హక్కును చేర్చుకొని ఉండే అనేది ఉంది. కొన్ని ఉన్నాయి. అవి కూడా ఎందుకంటే కొంత రాజకీయాలు మనకు మీరున్నటువంటి క్షేత్రం వేరు, నేనున్న క్షేత్రం వేరు, కేసీఆర్ గారు పనిచేస్తున్న క్షేత్రం వేరు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అన్ని అంశాలు కేసీఆర్ గారు చేరకపోవచ్చు. దుద్దిమెట్ట బాలయ్య యాదవ్ ఎంత పనిచేస్తుంది అనే అంశం ప్రతిరోజు చేరాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పకపోవచ్చు, దుద్దిమెట్ట బాలయ్య కరెక్ట్ ఉండలేడు చెప్పకపోవచ్చు. రకరకాల రాజకీయ వాతావరణాలు ఉంటాయి, జిల్లా రాజకీయాలు ఉంటాయి, రకరకాల మనుషులు ఉంటారు. మన నిబద్ధత తెలవకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో లాంగ్ జర్నీ చేస్తే ఒకరోజుగా నేను ఇప్పుడు నా ఇల్లంతా చూడగలిగావు. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినావు, నా చుట్టానివే, నువ్వు నా ఇల్లంతా చూడగలిగావా? నాతో ఒక 5-6 రోజులు ఉంటే ఏ ఇల్లు ఏడా ఏముందని తెలుస్తుంది. అంటే వెయిట్ చేస్తే ఏమయ్యేది, మన వ్యక్తిత్వం తెలుస్తుంది. అట్లా నేను 7 సంవత్సరాలు వెయిట్ చేయగలను. ఒక్కసారి ఎమ్మెల్యేగా మిస్ అయ్యి 7 సంవత్సరాలు వెయిట్ చేయగలను. 7 సంవత్సరాల కాలంలో ఎన్నో నేర్చుకున్నా, ఎన్నో కష్టాలు. నీకు తెలుసా, నేను ఆ 22 నెలల పదవి పొందడం కోసం, 22 నెలల కార్పొరేషన్ చైర్మన్ పొందడం కోసం నేను పడ్డ కష్టాలు అన్నో ఇన్ని కావు. నేను పడ్డ బాధలు అన్నీ ఇన్ని కావు. ఉద్యమమే ఒక ఎడారిలో పనిచేసినామంటే ఒక పదవి చైర్మన్ రావడం కోసం అనేక కష్టాలు పడ్డాం. పైసలు ఉండకపోయేది. ఫెలోషిప్ వచ్చేది, రాజీవ్ గాంధీ ఫెలోషిప్ నా భార్యకు వచ్చేది, నాకు మెట్రోలో ఫెలోషిప్ వచ్చేది. 60,000 వస్తే యూనివర్సిటీలో పోయి ప్రోగ్రామ్ చేస్తే, కేసీఆర్ ఆడ ప్రోగ్రామ్ చేస్తే ఇక్కడ పాలాభిషేకం జరిగేది. అట్లా 7 సంవత్సరాలు ప్రతినిత్యం కేసీఆర్ గారు చేస్తున్న ప్రోగ్రామ్ని యూనివర్సిటీలో డెవలప్ చేయగలిగినాం. ఆ విధంగా కేసీఆర్ గారి మనసు దోసుకోగలిగినాం. ఉద్యమంలో కేసీఆర్ మనసు దోసుకోగలిగినాం. అంత పెద్ద మాట అనగలిగిండు సకల జిల్లా పేరులో బాలరాజు యాదవ్, సింహం సింగిల్గా పోద్ది, పందులు గుంపులకు వస్తాయని. తదనంతరం 7 సంవత్సరాల తర్వాత 14 ఎమ్మెల్యే సీటు కోసం ఆఫర్ ఇవ్వగలిగాడు. 2021లో ఒక చైర్మన్ చేయగలిగాడు నన్ను. కారణం ఏంటి? కష్టపడి పనిచేయడం, నిజాయితీగా పనిచేయడం, నమ్ముకున్న నాయకుడి కోసం పనిచేయడం, నమ్ముకున్న పార్టీ కోసం పనిచేయడం, నమ్ముకున్న ప్రజల కోసం పనిచేయడం, నిత్యం ప్రజల్లో ఉండడం, నాయకుని యొక్క మనసు చూరగొనడం తోటి అవకాశాలు వస్తాయి. అట్లనే 22 నెలల అవకాశం వచ్చింది. 25 సంవత్సరాలు పనిచేస్తే 22 నెలల అవకాశం వచ్చింది. అంటే ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి దూదిమెట్ల బాలయ్య యాదవ్ కూడా ఒక డిప్యూటీ క్యాబినెట్ హోదాలో పనిచేయగలడని నిరూపించింది తెలంగాణ ఉద్యమం, నిరూపించింది ఉస్మానియా యూనివర్సిటీ చదువు, నిరూపించింది కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ఉద్యమం అని సగర్వంగా మీతో చెప్తున్నాను. సార్, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మీ పాత్ర ఏంటి? ఏమన్నా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు ఉప ఎన్నికలలో? అవి హైదరాబాద్ ఉప ఎన్నికలని చనిపోతూ వచ్చినాయి బ్రదర్. అవి మనం హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మనం నల్గొండ జిల్లా రాజకీయాలు చేస్తున్నాం. అప్పుడు 14లో నాగార్జున సాగర్ మిస్ అయింది. తదనంతరం మన భువనగిరి ఎంపీకి అడిగినాను. 2 సార్లు టికెట్ అడిగాను నేను. నాగార్జున సాగర్ కోసం అడిగాను, భువనగిరి పార్లమెంట్ కోసం అడిగాను. ఎక్కడ కూడా నేను టికెట్ అడగలేదు. 2028లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది,
డీలిమిటేషన్ జరుగుతుంది, మహిళా రిజర్వేషన్స్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ పెరిగే క్రమంలో మెజార్టీ యువతకు అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా 65 ఎబో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయాల నుంచి నిష్క్రమించే పరిస్థితి ఉంటుంది. 60-70 ఏళ్ళ వాళ్ళు, మిగతా వాళ్ళు కొత్త నాయకత్వం, కొత్త ఒరవడి తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెడద్దని మేము భావిస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఇవాళ రేపు చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ గారి ఉప ఎన్నికల్లో కూడా భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా కేసీఆర్ నాయకత్వం. ఎందుకంటే ఎక్కడ పోయినా ఇప్పుడు దుబ్బాకలో రామలింగారెడ్డి చనిపోతే వారి కుటుంబానికి ఇచ్చారు, నాగార్జున సాగర్ నరసింహ గారు చనిపోతే వారి కుటుంబానికి ఇచ్చారు. జూబ్లీ హిల్స్లో కూడా అదే జరుగుద్దని నా నమ్మకం. ఎందుకంటే కుటుంబం కష్టాలు ఉన్నప్పుడు పార్టీ అండగా ఉండాల్సిన అవసరం ఉందనేది కేసీఆర్ గారి ఆలోచన విధానం. కాబట్టి మేమందరం కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో గెలవడం కోసం పనిచేస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాల పట్ల ప్రజలకు వివరిస్తాం. గతంలో హైదరాబాద్లో మేము ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంట్ పేద ప్రజలకు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయగలిగినాం. ఇలా మీరు దుర్గం చెరువు మీద బ్రిడ్జ్ చూసిరండి, కేబుల్ బ్రిడ్జ్ ఎంత అందంగా ఉంటుంది. అన్నీ మీరు ఇంతకుముందు మీ టీవీలో చెప్పిన చౌరస్తాలు చూసిరండి. కేసీఆర్ గారి మార్గదర్శకంలో కేటీఆర్ గారు ఎలా పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఎట్లా పనిచేశారో తెలుస్తుంది. మీరు రాయదుర్గం, కోకాపేట, అదేవిధంగా నియోపోలిస్ ఇవన్నీ వ్యవస్థలన్నీ చూసిరండి మీరు వాస్తవంగా ఇలా ఎట్లా ఐటీ డెవలప్మెంట్ అయిందో. కాబట్టి ఎన్ని అంశాలు హైదరాబాద్ ప్రజలు ఏం మర్చిపోరు. కాబట్టి మన ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓటేశారు. కానీ ఇప్పుడు రకరకాల పత్రికలు, రకరకాల మీడియా ఛానళ్ళు రకరకాల వ్యక్తుల మధ్యన కొట్లాడబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా ఆంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి వర్గాలను ఇలా బీఆర్ఎస్ దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఇలా మహానూసులో కేసీఆర్ గారి పైన తమ్మునేల్స్ తోటి రకరకాల ప్రచారాలు కావచ్చు, దానికి వరవడిగా కొత్త పలుకులు కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల మధ్య నివేదన తీసుకురావడం కోసం కేసీఆర్ గారిని మళ్ళా హైదరాబాద్ ప్రజలకు దూరం చేయాలి, బీఆర్ఎస్ని దూరం చేయాలనే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రలన్నీ కూడా ఛేదిస్తాం. మేము అందరం కూడా హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేసి ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రకరకాల అభిప్రాయాలు చెప్పారు విజయ్ గారు. తెలంగాణ వస్తే అభివృద్ధి ఉండదని, తెలంగాణ వస్తే అల్లర్లు అవుతాయని, తెలంగాణ వస్తే నక్సలైట్లు పెరుగుతారని, తెలంగాణ వస్తే ఐటీ పరిశ్రమలు రావని, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని, రకరకాల రియల్ ఎస్టేట్ భూమి తగ్గుద్దని, పరిశ్రమలు రావని రకరకాల అభివృద్ధి చేసినారు. కానీ ఇవన్నీ పటాపంచలు చేస్తూ ఒక్క అల్లరి జరగలే. ఆంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి ప్రజల మీద ఒక్క ఈ రకరకాల ప్రచారాలు చేసిరు కదా, ఒక్క చీమ అన్న కుట్టిందా, ఒక ముళ్ళన్న గుచ్చుకుందా? ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రాంతాలుగా విడిపోయినాం, ప్రజలుగా కలిసి ఉన్నాం అనే భావన కేసీఆర్ గారి మధ్యలో ఉంది. కాబట్టి హైదరాబాదులో ఉన్న ప్రతి వ్యక్తికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. కాబట్టి హైదరాబాదులో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఎప్పుడు కూడా సపోర్ట్తో గెలిచిన మేయర్లు, కానీ హైదరాబాద్లో సింగిల్గా బీఆర్ఎస్ గెలిచిందంటే కేసీఆర్ నాయకత్వం పట్ల, కేటీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ పట్ల ప్రజలు ఎంత ఆసక్తితో ఓటేస్తారో మీకు అర్థమవుతుంది. మొన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ మాయమాటలకు లోనే ఈ కాంగ్రెస్ పార్టీ ఓటేశారు. కానీ హైదరాబాద్లో చేసిన అభివృద్ధిని చూసి, హైదరాబాద్లో చూసిన డెవలప్మెంట్ చూసి మళ్ళీ బీఆర్ఎస్కి ఓటేశారు కదా. మొన్న 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే హైదరాబాద్లో 14 స్థానాలు, 7 ఎంఐఎం పోతే మిగతా 7 మేమే గెలిచినాం కదా. కారణం ఏంటి? డెవలప్మెంట్ యాక్టివిటీ. కాబట్టి మరొకసారి హైదరాబాద్ ప్రజలకు ఏం చేయాలంటే ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని చేసినా హైదరాబాద్ ప్రజలు దీన్ని గమనించాలి. కేసీఆర్ గారు లేకపోవడం, కేటీఆర్ గారు మనకు పురపాలక శాఖ మంత్రి లేకపోవడం వల్ల హైదరాబాద్లో జరుగుతున్న తీరేందో మీరు చూస్తూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవులు మాత్రం ఇచ్చిండ్రు, పదవులు మాత్రం అలంకరించారు తప్ప ప్రజలకు పనులు జరుగుతలేవు. ఇవాళ రకరకాల హామీలు ఇచ్చారు. హైదరాబాద్ ప్రాంతంలో రకరకాల హామీలు ఇచ్చినారు. ఏం జరిగిందో ఒకసారి చూసారు. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు హైదరాబాద్ ప్రజలకు. ఓకే సార్, ఫైనల్గా ఒక 2 నిమిషాల్లో ముగిద్దాం. ఇప్పుడు కేంద్రం జమిలీ ఎన్నికలకు కసరత్తు చేసింది సార్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? ఓకే, ఇప్పుడు అదంతా బిల్లు రామ్నాథ్ కోవింద్ గారి మార్గదర్శకంలో ఒక కమిటీ వేసినారు. ఆ కమిటీ అంతా పరిశీలన చేస్తూ ఉంది. జమిలీ ఎన్నికలు వస్తే 2027కి వస్తుంది అని ఒక మాట నడుస్తూ ఉంది. మరి కాబట్టి 2027లోనే జనగణన స్టార్ట్ అవుతుంది, కులగణన జనగణన అనేది ఉంది. కాబట్టి జమిలీ ఎన్నికలు రావు అనేది నాకు వ్యక్తిగత అభిప్రాయం. మహిళా రిజర్వేషన్స్ ఒకవేళ వస్తే బీసీ రిజర్వేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా 2029లో 28లో ఎలక్షన్ జరుగుతున్నది నాకు వ్యక్తిగత అభిప్రాయం. ఏదైనా కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్లో
కేసీఆర్ సీఎం లేకపోవడం వల్ల, బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకపోవడం వల్ల పేద ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగింది, రైతాంగం ఎటువంటి అన్యాయం జరిగింది అనేది ఇలా ప్రజల్లో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉందనేది ఒక పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా, ప్రజలతో నిత్యం అనుసంధానమైన వ్యక్తిగా ప్రజలు చూస్తే కనపడుతూ ఉంది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలనే భావన ఇది మంచి పరిణామం తెలంగాణకి. ఓకే సార్, ఇప్పుడు మొత్తం డ్రగ్స్ మాఫియా అయింది, ఓకేనా, ఈ ఫోన్ బెట్టింగ్ల ద్వారా కూడా కుటుంబాలు చిన్న భిన్నమైంది సార్. దీనిపైన మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేపడితే బాగుంటుంది అంటారు? ఇది చెప్పి ముగిద్దాం. ప్రధానంగా కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే మొదట చేసిన పని మేము క్లబ్బుల్ని మూసేసినాం. క్లబ్బులలో ఇవన్నీ కూడా ఈ విష సంస్కృతికి నిలయాలుగా ఉన్నటువంటి క్లబ్బులు ఏదైతే ఉన్నాయో ఈ పేకాడ క్లబ్బులనే మూసేసినాం ఫస్ట్ మేము. అదేవిధంగా డ్రగ్స్, యాంటీ డ్రగ్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టినాం. అదేవిధంగా కళ్ళు మన ఏదైతే దుకాణాలను తెరిచినాం, బట్ కానీ ఏదైతే సారా దుకాణాలని మూసేసినాం. హైదరాబాద్లో సారా ఏదైతే కల్తీ సారా సంబంధించినటువంటి మహబూబ్నగర్లో, హైదరాబాద్ కొన్ని పాత బస్తీ ఏరియాల్లో సారా దుకాణాలు మూసేయగలిగిన వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఏదైతే ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించగలిగినాం. డ్రగ్స్ పైన కావచ్చు, క్లబ్ల పైన కావచ్చు కొన్ని చర్యలు తీసుకున్నమాట వాస్తవం. అది ఇవాళ ఉన్న గవర్నమెంట్ కూడా ఈ చర్యల్ని వేగవంతం చేయాలి. ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో ఇవాళ ప్రపంచమే సెల్ ఫోన్లో కనపడతా ఉంది. కాబట్టి ఇవాళ కాలేజీలలో చూసినా, ఎక్కడ చూసినా కొంత విష సంస్కృతి అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి విష సంస్కృతి వ్యతిరేకంగా సమాజంలో ఒక పౌరుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా అంటే ఒక సమాజంలో పౌరుడిగా ఈ సమాజం బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి సమాజం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి యువత బాగుంటేనే ఈ దేశానికి వెనుముక లాంటిది. కాబట్టి యువత దీని పట్ల మనందరం కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది, చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు కావచ్చు, ఇవాళ అయితే హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో 10th క్లాస్ వరకు ఇది రాదు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఉన్నత విద్యాలయం మాత్రం ఇది పెచ్చుమీరుతుంది. కాబట్టి ఆ విద్యా సంస్థలు కూడా ఇటువైపు దృష్టి సారించి దీన్ని నివారించడంలో ప్రముఖ పాత్ర పోషించాలని కాలేజ్ యాజమాన్యాలకు, స్కూల్ యాజమాన్యాలకు, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా మేము గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే ఉక్కుపాదం మోపిండో ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు దినదినం అభివృద్ధి చెందాలని, మీ యొక్క తెలుగు వన్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ యొక్క ఛానల్ దినదినం ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజల ఆర్తనాదాలు వినాలని కోరుకుంటూ మరొకసారి మీ యాజమాన్యానికి, మీ టెక్నీషియన్స్కి డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్గా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్ విజయ్ కుమార్. అదేవిధంగా మీ తెలుగు టీవీని అందరూ కూడా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.